నమస్తే అందరికీ. ఆర్వీఏ విజ్ఞాన ఆస్ట్రాలజీ కోర్స్ క్లాస్ 105 అదే కదా ఎపిసోడ్. సో మనము ఎస్ 103లో ఒక హార్రీ చార్ట్ గురించి మాట్లాడుకున్నాము. హార్రీ చార్ట్లో ప్రిడిక్షన్ జరిగిన యూజరే ఈరోజు మనకు ఒక గెస్ట్ అనమాట. సో తనతో మాట్లాడేస్తే అయిపోతుంది ఫస్ట్, తర్వాత మనం ఎలా క్లాస్ చెప్పుకుందాం. యా, హలో అండి. హాయ్ సార్. హాయ్ 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 నమస్తే, అందరికి. ఎలా ఉన్నారు? యా వెరీ నైస్. ఓకే. లక్కీ ఇలా ఆపర్చునిటీ దొరికింది మీ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి. నేను ఎప్పటి నుంచో అప్పుడు అవుదాం అనుకునేసరికి లక్కీగా మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను అప్పుడు కొంచెం ఆక్యుపై అయిపోయాను. ఆ టైం జోన్ లోనే కదా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో అవునవునవును. ఇలానా జాయిన్ అయ్యాను. నైస్ నైస్ నైస్. వామ్ ఎస్ వెల్కమ్. ఎస్. చెప్ యా థ్యాంక్ యూ సార్. అయ్యో, మీ సో హార్రీ చూసారా? మీ హార్రీ క్లాస్ చూసారా? చూసాను. నేను యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు లైవ్ జాయిన్ అవ్వమని నేను సొంతంగా ముందు నేర్చుకున్న దాంతోటి మీకు అది నోట్స్ చేసి పంపించా కదా. దాని అవునవును. తర్వాత చూసానన్నమాట నేను క్లాస్. అసలు యాక్చువల్ గా ఆల్రెడీ వాడేసారా అని చెప్పి. నేను బ్యాక్లాగ్ స్టూడెంట్ ని కాబట్టి ఇప్పుడు ముందు నుంచి చూసుకుంటా వస్తున్నా. లేటెస్ట్ లో లేకుండే మీరు ఓకే. చెప్పిన తర్వాత నేను ఆ లేటెస్ట్ 103 తర్వాత చూసాను అనమాట. సో యా, అది నేను యాక్చువల్లీ ఏం షేర్ చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ థింగ్ మీరు మర్చిపోయారు సార్. మీరు అందరు కలిసి 11/5 అని లాస్ట్ డేట్ తీసుకొచ్చారు కదా, May 11th అని చెప్పి. అవునవును. యాక్చువల్లీ ఆ రోజే నాకు పెళ్లి చూపులు అయిందనమాట. ఓ 2-3 డేస్ బ్యాక్ నేను మీతో నార్మల్ గా కాల్ లో టచ్ లో ఉంటా కాబట్టి సార్ ఫోన్ లో ఇలా కన్ఫర్మ్ అయింది అంటే ఫోన్ లో ఓకే ఓకే అనుకున్నారు అన్నట్టు చెప్పారనమాట. అంటే రైట్. ఆల్మోస్ట్ కన్ఫర్మే. ఓకే. బట్ వాళ్ళు ఒఫిషియల్ గా వచ్చింది ఇంటికి అంటే ఆ రోజు లంచ్ అండ్ ఆల్ అంటే 11th రోజే అయింది. ఓ సో నైస్. మీరు 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 అందరు ప్రిడిక్షన్ చేసింది అది అంటే మీరు అనాలిసిస్ చేసింది కరెక్టే. అది ఓకే, ఆన్ పాయింట్ అన్నమాట. సో సూపర్ యా సూపర్. 11th రోజే అయింది. అండ్ ఇంకొకటి నేను తర్వాత కూర్చొని ఎనలైజ్ చేసుకుంది ఏంటంటే మీరు ఇది అదే ఇవన్నిట్లో మూన్ మనకి లగ్న సిగ్నిఫికేటర్, ఫిఫ్త్ హౌస్ సిగ్నిఫికేటర్, 7th హౌస్ సిగ్నిఫికేటర్ కూడా మూనే ఉండే మన కేపీ చార్ట్ లో. సో అవును. కోఇన్సిడెన్స్ గా నాకు పెళ్లి చూపులైన రోజు శ్రవణ నక్షత్రం ఉండింది, ఎంగేజ్మెంట్ రోజు హస్త నక్షత్రం ఉండింది, మ్యారేజ్ రోజు రోహిణి నక్షత్రం అయిందనమాట. అన్ని సో మూన్ అది స్టార్స్ వచ్చాయి. అనుకోకుండా 3 కోఇన్సిడెన్సెస్ అలా అయ్యాయి. Yeah. అండ్ అంటే ఇది ఇది ఈ దీంట్లో కోఇన్సిడెన్స్ మరి అట్లా వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మా హస్బెండ్ లగ్నంలో కూడా మూనే ఉంటాడు అనమాట. ఓకే. అండ్ లగ్నము నక్షత్రం కూడా మనకి రూలింగ్ ప్లానెట్స్ ఏదైతే వచ్చాయో అంటే మా హస్బెండ్ సేమ్ అవే వచ్చాయి. మార్స్, మెర్క్యూరీ, మూన్ అవే వచ్చినాయి అనమాట. అంటే అది కూడా ఇంక్లూడ్ అయింది అని. నైస్ 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 నైస్. యా సో అలా అన్ని కోఇన్సిడెన్సెస్ వచ్చాయి. సో యా, అసలు వెరీ హ్యాపీ మీరు ఆ ఎగ్జాంపుల్ వాడినందుకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా అనాలిసిస్ అంటే లైక్ మనం ఆ రోజు అంటే లైక్ ప్రిడిక్షన్ చెప్పినప్పుడు అనాలిసిస్ ఏం చెప్పాం కదా జనరల్లీ. సో అవును. యాక్చువల్లీ అదే నేను కూడా ఆ రోజు అంత చూసుకోలేదు. తర్వాత నేను చూసాను. ఓకే అంటే మీరు ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత నేను చూసాను. నేను కూడా షాక్ అయ్యాను. 3 రోజులు కూడా మూన్ స్టారే వచ్చిందా అని చెప్పి. నార్మల్ గా అంటే మనం అప్పుడు ఏం అనుకోలేదు కదా మూన్ అవునవును. స్టార్ పెట్టాలని. మీరు నార్మల్ గా మంచి ముహూర్తం అన్నట్టు ఆ లిమిటెడ్ టైమ్ జోన్ లో చూసారు. సో అవునవును. తర్వాత యా రిలేట్ అది చేస్తే చూస్తే అవే ఉన్నాయి. తర్వాత కోరిలేట్ చేస్తే అదే అయిందనమాట. అండ్ మనకి టైం చార్ట్ కూడా నేను ఇది తర్వాత చూసుకున్నాను. అదే 2-7 నార్మల్ టైం చార్ట్ కి కేపీ చార్ట్ కి మనం ఇది ఇలా చూస్తాం కదా, లగ్నం నుంచి D1 నుంచి ఇది టైం చార్ట్ లో ఉన్న మూన్ నుంచి లగ్నాత్ ఇట్లా చూస్తాం కదా. ఓకే ఓకే. అది అదే లగ్నాత్ దీంట్లో ఉన్న మూన్ నుంచి మనకి ట్రాన్సిట్ ఇది చూస్తాం కదా సార్. అవును. సో అది 2-7-12 వచ్చినండి అనమాట. సో 2-7-12 అంటే అదే లాంగ్ డిస్టెన్స్. ఇప్పుడు 12 అంటే మనకి చాలా రకాలు దాన్ని ఇది అవునవును. చేసుకోవచ్చు కదా. కరెక్ట్ సో కరెక్ట్. యా లాంగ్ డిస్టెన్స్ మ్యాచే వచ్చింది. సో 2-7 అంటే మీరు చెప్తారు కదా మామూలుగా ఇప్పుడు అవును. మనకి 159 ఏదొస్తే అది రిప్రజెంట్ చేస్తుంది అని రిప్రజెంట్ చెప్పి. చేస్తుంది. కరెక్ట్.
సో, అలా అన్నీ సెట్ అయ్యాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా మీరన్న డేట్ 11థ్ 5కే నాకు మ్యారేజ్ అదే పెళ్లి చూపులయింది. అండ్ మీరు బర్త్ చార్ట్ చూసి కూడా మార్స్ అండ్ మెర్క్యూరీ దశాన్ని ఇచ్చేసారు గదా! సో, అవును. ఎగ్జాక్ట్‌గా నాకు కన్ఫర్మేషన్ దగ్గర నుంచి మ్యారేజ్ కూడా అదే జోన్‌లో అయిపోయింది. సో, వెరీ హ్యాపీ ఆన్ ద హోల్. నైస్. 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 ఇంకా యాహ్! మీరు ఇంకా వీ లైక్ వీళ్ళందరూ ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. తర్వాత తను అడగండి. ఎక్స్ప్లోర్ చేశారు మన కేపీ క్లాసెస్. తను విడిగా ఎక్కడ నేర్చుకోలేదు, మన వీడియోస్తో నేర్చుకున్నారు. నేను అవును. డైరెక్ట్గా నేర్పించింది ఏం లేదు యాక్చువల్లీ. నేను ఓల్డ్ స్టూడెంట్ 2021 నుంచి ఫాలో అయ్యారనమాట. సో, అప్పటి నుంచి ఓన్ ఇంట్రెస్ట్ తోటి చూసి నేర్చుకున్నాను. నేను కూడా మీలాగే ఇలా జాయిన్ అయిదాం క్లాస్‌కి అని అనుకుంటుండే. అప్పుడప్పుడే రిలీజ్ అవుతుండే క్లాసెస్. ఇంకా లక్కీగా అదే టైంలో మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల నేను ఆక్యుపై అయిపోయాను. తర్వాత యూఎస్‌కొచ్చేసా అనమాట. సో, జాయిన్ అవ్వలేకపోయాను. బట్ ఈ వీడియో క్లాసెస్‌తోనే నేర్చుకుండే ముందు. మా సార్ ఇచ్చిన క్లాసెస్ పాతవి అవన్నీ. అవును. సో, యాహ్! గుడ్ అండి. గుడ్. యాహ్! ఎంతవరకు యాహ్! నేర్చుకున్నారైతే మీరు? నేను అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చి అదే బ్యాక్‌లాగ్ స్టూడెంట్ లాగా అయిపోయాను. సార్ అంటే సార్ ఎపిసోడ్ 1 అంటే నార్మల్ యూట్యూబ్‌లో కాదు, సీరీస్ చేస్తారు ఊరికనే గదా! మీరు బ్యాక్‌లాగ్ అనక్కర్లేదు. మీరు అసలు స్టార్టే చేయలేదు అంటే గానీ. నేను ఎక్కడో ఆ! ఆగిపోయాను. ఎక్కడ అంటే ఒక 23లో అనుకుంటా. కేపీ హారర్ సీరీస్ చేస్తుండే సార్. అంటే వివాహంకి, చైల్డ్ బర్త్‌కి అన్నిటికి. అక్కడ 23, 24లో ఏదైతే చెప్పారో అక్కడి వరకు సీరియస్‌గా ఎపిసోడ్ ప్రతీది ఫాలో అయ్యి నోట్స్ రాసుకొని అలా చేస్తుండే. 24థ్ నుంచి కొంచెం 2024 నుంచి కొంచెం స్లో అయింది. అంటే అప్పుడప్పుడు చూస్తున్నా అన్నమాట. ఇంకా టైం దొరికినప్పుడు ఓహ్! తర్వాత. అర్థమైంది. ఓకే. ఓకే. సో, లైట్‌గా వేదిక్, లైట్‌గా వెస్టర్న్, లైట్‌గా కేపీ అలా అన్నిట్లో అలా టచ్ చేశా. మరి లైట్‌ది టచ్ చేసారుగా. ఇప్పుడు రెట్రో రూల్స్ వల్ల మరి కాన్‌ఫ్లిక్ట్ ఏం లేదా? అంటే రెట్రో అప్పుడు రూల్స్ అంటే లేవు. అప్పుడు గూడా యూట్యూబ్‌లో చెప్పిన క్లాసెస్‌లో సార్ రెట్రో ప్రతి దగ్గర కవర్ చేశారు గదా! అప్పుడు చెప్పిన క్లాసెస్‌లో గూడా రెట్రో గ్రేట్ ప్లానెట్స్ ఇన్ కేపీ అన్నట్టు క్లాసెస్ ఉండే. సో, లేదు లేదు. వెస్టర్న్‌లో రివర్సల్ యాస్పెక్ట్ అవి వాటి గురించి. లేదు. అంత అడ్వాన్స్ వరకెళ్ళలేదు. యూట్యూబ్‌లో ఓకే. అప్పుడు సార్ ఎంత వరకు చెప్పారో అది మటుకు ఫాలో అయ్యా అన్నమాట. ఓకే. సో, ఓకే. అంటే అవి అప్పుడు మటుకు చూస్తే అసలు అవే సఫిషియెంట్‌గా ఉండే. ఇది ఇంకా అడ్వాన్స్ లేండి గానీ, అప్పటి మటుకు ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్ ఎనఫ్. లైక్ అదే చాలా అడ్వాన్స్‌గా అనిపిచ్చింది అప్పుడు. ఎందుకంటే నార్మల్‌గా ఇన్ని చూడరు గదా! నార్మల్‌గా యాహ్! వేదికే ట్రూ. ట్రూ. చూస్తారు. అవును. సో, అవును. ఇదే ఇంకా 2 స్టెప్స్ అడ్వాన్స్ లాగా ఉండింది. ఇప్పుడు మీరు అడ్వాన్స్ ప్రో మాక్స్‌లో ఉన్నారు. ఓకే. సో, యాహ్! థాంక్ యూ అండి. యాహ్! అండ్ యాహ్! అందరూ కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ కంగ్రాచ్యులేషన్స్. అండి. ఐ నో. యెస్. యాహ్! యెస్. అసలు అంటే సీరియస్‌గా ఏదో ఇట్లా ఇప్పుడు బిస్కెట్ ఎయడంలాగా గాదు గానీ, నిజంగా మీరందరూ చాలా లక్కీ ఇప్పుడు నేర్చుకోవడం వినోద్ సార్‌తోని. యాహ్! ట్రూ. ఎందుకంటే చాలా ఉండింది నాకు నేర్చుకోవాలని. ఔట్ ఆఫ్ ఇంట్రెస్టే నేనప్పుడు కొంచెం అంటే యూట్యూబ్ సీరీస్ నుంచి నేర్చుకున్నాను. బట్ అనుకోకుండా అది లక్కీగానే అంటే వాటెవర్ ఇంకా ఆ టైంలో నాకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల అది అలా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఐ కుడెంట్ క్యాచ్ అప్ అంటే ఇంకా ఐ కాట్ అప్ ఇన్ లైఫ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత. సో, అర్థమైంది. యాహ్! లక్కీ మీరందరూ యాక్చువల్లీ నేర్చుకుంటున్నందుకు. థాంక్ యూ. రైట్ సార్ కరెక్ట్ సార్ దొరికారు మీకు. యాహ్! కరెక్ట్ గైడెన్స్ ఉంటే అప్పుడు మనం గూడా యాహ్! హెల్ప్ చేయగలుగుతాం అందరికి. ట్రూ. 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 డెఫినెట్‌గా. ట్రూ. డెఫినెట్‌గా. లైక్ యెస్. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రిడిక్షన్ చెప్పినప్పుడు కూడా ఏదైనా ముందు నేను మాట్లాడినా కూడా ఏదైనా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే ఉండింది. అంటే నార్మల్‌గా ఆహ్, పర్సనల్ మోటివేషన్ సెపరేట్ గానీ ఏదో అయిపోతది అని ఇట్లా బటర్ రాసినట్టు ఇది మంచిగానే ఉంది. అలా గాకుండా అంటే దానికంటే ముందు గూడా నేను వేరే సిట్యుయేషన్స్‌కి సార్ దగ్గర తీసుకుండే. నేను హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ తీసుకుంది 2022లో ప్రిడిక్షన్. సో, ఓకే. అప్పటినుంచి సీరీస్‌గా రకరకాలుగా కొన్ని ఈవెంట్స్ అయినా గూడా అన్ని గూడా యాక్చువల్‌గా బాటమ్ లైన్ ఏందంటే సార్ ఎట్లా చెప్పారో అట్లనే అయిందనమాట. అంటే నేను ఫస్ట్‌లో ఓహ్! ఇట్లెందుకైతది అని అనుకున్నవి గూడా తర్వాత యాక్చువల్లీ ఎట్లా చెప్పినా అట్లనే అయినాయి. సో, ఓకే. సో సూపర్. సూపర్ అండి. యాహ్! అండి.
సో అసలు కేపీదైతే అంటే అదే నేను ఫస్ట్ చెప్పాల్సినది అనుకున్నాను. మీరు సార్ కూడా గుర్తు లేకుండొచ్చు. బట్ అదే 11th 5కే కరెక్ట్ గా మీరు అన్నట్టు అదే ఆ రోజే సిగ్నిఫికెంట్ ఈవెంట్ అయ్యిందనమాట. అదే డీప్ గా వెళ్దామని సరదాగా ట్రై చేసాము. యాక్చువల్ గా ఆన్ పాయింట్ ఆ రోజే అయింది. నాకు కూడా గుర్తులేదు. నేను క్లాస్ చూసిన తర్వాతే నాకు గుర్తొచ్చింది, ఓ అదే రోజు పెళ్లి చూపులు అయింది కదా అని చెప్పి. సూపర్. మాకు అంటే లైక్ మేమేమన్నా తప్పు డేట్ లాగా ఐడెంటిఫై చేసామేమో, మరి ఎందుకు లేదు సింక్ లో లేదు సరే సూపర్. లేదు కరెక్టే. సో అలా అన్ని కరెక్ట్ గా వచ్చాయి అనమాట. డేట్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా డెప్త్. ఇంత డెప్త్ గా ఎవరు నన్ను అడగండి, ఎప్పుడో ర్యాండమ్లీ అట్లా అవుతుంది కానీ ఓకే ప్లీజ్ అంత చేయగలుగుతాడు. డేట్ చెప్పాల్సిందే, మ్యారేజ్ డేట్ అంటే అక్కడ ఉండే చాట్ ని బట్టి, వాళ్ళ టైం ని బట్టి, వాళ్ళ టైం పాజిటివ్ ఉంటే మనం చెప్పినన్ని వర్క్ అవుతా ఉంటాయి. మనం చెప్పడం వల్ల ఏం అవ్వట్లేదు, అయ్యేదే మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంతే. కానీ ఆ కోఇన్సిడెన్స్ మాత్రం అంటే నాకు కూడా చాలా అంటే ఇంత కరెక్ట్ గా పనిచేస్తుందా కేపీ అని అనిపించింది నేను చూసినప్పుడు. ఎన్నిసార్లు మూన్ రిపీట్ అయింది అంటే ఆ రోజు కూడా అంటే మీరు కేపీ చార్ట్ లో కూడా మూన్ అనేది ఇది కర్కాటకంలో ఉంటది. అదే అది కూడా మూన్ రాశే కదా. సో అది మళ్ళీ మూనే. అన్ని నా ఈవెంట్స్ అయినవన్నీ కూడా మూన్ స్టార్ లోనే పడ్డాయి కోఇన్సిడెంట్ గా. అంటే నా ఎంగేజ్మెంట్ గానీ, లగ్నపత్రిక దగ్గర నుంచి పెళ్లి చూపులైనా, మళ్ళీ మ్యారేజ్ అయినా అన్ని కూడా అలా కోఇన్సిడెన్స్ గా మూన్ స్టార్ లోనే పడ్డాయి అన్నమాట. సో అది అంటే క్వైట్ అమ్యూజింగ్ అనిపించింది నాకు. ఇంత కరెక్ట్ గా అంటే ప్లానెట్సే రూల్ చేస్తాయి అంటారు కదా, అట్లనే అసలు అలా ఎలా వచ్చింది అని చెప్పి. వెరీ పవర్ఫుల్ అసలు. అంటే దీంతో అంటే యాక్చువల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత పవర్ఫుల్ గా ఒక్క ప్లానెట్ అనేది అన్ని చోట్ల ఇన్నిసార్లు ఇట్లా రిపీట్ అవ్వడం అనేది చాలా ఇది కదా. సో అలా అన్నమాట. గుడ్ టు హియర్ అండి. థ్యాంక్ యూ అండి. నా సైడ్ నుంచి అయిపోయింది. వేరే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ మీరు ఏం నేర్చుకున్నారో చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ దానికన్నా ముందు నేర్చుకున్నారట. మీ ప్రశ్న మీరు చూసుకున్న తర్వాత ఏం నేర్చుకున్నారు కొత్తగా? నాది నేను చూసుకున్నప్పుడు అంటే నాకు అప్పుడు ఏంటంటే ఇప్పుడు సొంత వైద్యం పనిచేయదు అన్నట్టు ఇప్పుడు చాలా మంది మీరు కూడా క్లాసెస్ లో అడిగారు కదా, మన కేపీ మనం చూసుకోవచ్చా అని చెప్పి. డెఫినెట్ గా సార్ చెప్పినట్టు మనం బయాస్డ్ ఉంటామండి. నేను ఏం చేశానంటే అప్పుడు చాలా టెన్షన్ లో ఉండేదాన్ని అనమాట. చాలా మ్యాచెస్ చూస్తుంటే అంటే 9-12 రిపీట్ అయింది కదా నా కేపీలో. అంటే మళ్ళీ మొన్న క్లాస్ గుర్తుందో లేదో. అయితే అంటే నేను సార్ చేసిన కాల్ మాట్లాడేసిన తర్వాత కూడా ఒక ఫ్యూ డేస్ తర్వాత మనకు ఒక యాంగ్జైటీ ఉంటది కదా. నాదేంటంటే 7 స్ట్రాంగ్ గా రాలేదేంటి, అయ్యో నాది అవుతుందా కాదా, 9-12 ఎందుకు వచ్చింది అంటే నార్మల్ గా మనకి ఏంటి 2-7-11 ఎక్కువగా రిపీట్ అయితే తొందరగా అవుతుంది అంటే అలా మనకి స్టాండర్డ్ గా ఉంటది కదా. సో నేను అంటే బయాస్డ్ గానే చూస్తుండే బికాజ్ ఐ వాజ్ ఇన్ వరీడ్ స్టేట్. సో ఒకవేళ అది నేను ఇప్పుడు సార్ దగ్గర కాకుండా నాది నేను చూసుకుంటుంటే మాత్రం అయ్యో కాదేమో అంటే వేరే కంక్లూషన్ కి వచ్చేదాన్నేమో ప్రాబబ్లీ. అంటే ట్రాన్స్పరెంట్ గా అంటే ఇలా చూడకుండా. సో అది కూడా ఒకటి లెసనే. అంటే మీరు చాలా సార్లు కొంతమంది అడిగారు కదా మనది మనం చూసుకోవచ్చా అని చెప్పి. మే తర్వాత కలవమని చెప్పి అనాలిసిస్ కోసం. అవును, నేను అప్పుడు సార్కి మళ్ళీ కాల్ చేసి ఎందుకంటే ముందే విసిగించడం ఎందుకు. నేను యాక్చువల్లీ సార్కి నేను అంటే ఆల్మోస్ట్ సిస్టర్ లాగే చాలా సార్లు మాట్లాడుతుండే అనమాట. 22 నుంచి ఏ డౌట్ వచ్చినా సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి నేను ఏదోటి వాట్సాప్ లో మెసేజ్ గానీ అలా విసిగిచ్చేదాన్ని. నేర్చుకుంటుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంటుంది. అరే మనం అసలు వీడియో డైరెక్ట్ కలవకుండా చెప్తా ఉంటే ఇంత నేర్చుకుంటారని నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటది. అది అయిన తర్వాత నేను చాలా సార్లు డౌట్లు అడిగాను, సార్ ఆ రూల్ ప్రకారం ఇది ఇట్లా వస్తుంది కదా, మరి మనకి రాలేదు కదా అది ఇది అని చెప్పి. బట్ ఏంటంటే బాటమ్ లైన్ మనం ఒకళ్ళకి ఏపీ కావాలి అంటే మన పర్సనల్ గా ఇది కూడా ఒక లెసనే. మనం అంటే సార్ లాగానో వేరే ఇంకొకరితో చెప్పించుకోవడమే మోస్ట్ ప్యూర్ అంటే ట్రాన్స్పరెంట్ రిజల్ట్ మనకు తెలుస్తుంది. బికాస్ డెఫినెట్లీ మన సిచ్యువేషన్ కి మనం ఫేవర్ గా రావాలనుకున్న యాంగిల్ తోనే చూస్తాం కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు మ్యారేజ్ కావాలంటే నేను 6 ఎందుకు వెతుక్కుంటాను, 7 వెతుక్కుంటా కదా. సో
అలా అదొకటి. అండ్ దానికంటే ముందు అంటే యూట్యూబ్ దాంట్లో వెస్టర్న్ యాక్చువల్లీ అప్పుడు కూడా సార్ ప్రతి కాన్సెప్ట్ లో చాలా డీటెయిల్డ్ గా అన్ని సెక్షన్స్ విత్ 5 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అన్నట్టు చేశారు కదా. సో అవును. అప్పుడు నేర్చుకున్నా అనమాట. అంటే నవాంశ అంటే ఈ చార్ట్స్ కానీ నార్మల్ వేదిక్ లో బేసిక్ కాన్సెప్ట్స్ కానీ, అంటే ఇప్పుడు నాకు ఎలా అంటే ఏదైనా చార్ట్ చూస్తే ఓకే బేసిక్ గా అన్ని ఓకే ఐడియా వచ్చేస్తది. అట్లా అంత మటుకు నేర్చుకున్నాను. బట్ డెఫినెట్లీ చెప్పే ఎక్స్పర్ట్ కాదు. ఆ స్టేజ్ అయితే అసలే కాదు. మీరు మీరందరూ అవ్వాలని వస్తారు ఇప్పుడు. కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. నాకంటే ముందు మీ అందరు అవుతారని నేను కూడా విష్ చేస్తున్నాను ఎలాగైనా. థ్యాంక్ యూ అండి. సో ఇలా కొత్తగా కూడా చేసాం. 100 days లో 100 minutes లో ఆస్ట్రాలజీ వచ్చేలాగా. అది నేను మొన్న మీరు చెప్పిన తర్వాత ఇన్స్టాలో ఫాలో అవడం స్టార్ట్ అయ్యాను సార్. మళ్ళీ నేను అది కూడా యాక్చువల్లీ అన్ని చూడలేదు. జస్ట్ నాకు అంటే ఇప్పుడు అంత టైం ఉండదు కదా, ఇప్పుడు బిజీ కదా. సో కాబట్టి ఇట్లా బిజీ పీపుల్ Yeah. కోసం హలో బిజీ పీపుల్ లాగా. సో ఇది మీరు Yeah. చూసి ఓకే ఎపిసోడ్ నచ్చింది అని అనుకుంటే మీరు లైక్ అర్థమైంది అంటే ఇట్లా టిక్ మార్క్ కొట్టేయచ్చు ఎల్ఎంఎస్ లాగా. మీరు అయిపోతే ఇట్లా అయిపోయిందని ప్రోగ్రెస్ ఓకే వస్తుంది. ఓకే. అంటే నేను మీరు అనగానే వెంటనే పేజ్ ఓపెన్ చేసి ఫాలో అయ్యాను కానీ వీడియోస్ ఇట్లా చూడలేదు ఇప్పుడు అనమాట. వీనస్ ని మీరు ఇక్కడ తీసుకెళ్లి ఇలా డ్రాగ్ చేశారు, ఇట్లా అట్లా ఇట్లా తీసుకెళ్ళాను ఎగ్జాల్టెడ్ అవుతుంది. ఇట్లా ఎక్కడ ఎగ్జాల్టెడ్ Okay. కావట్లేదు కదా. సో ఎగ్జాల్టేషన్ కాన్సెప్ట్ లాగా. సో ఎగ్జాల్టెడ్ అంటే ఆహా. ఇట్లా ఇట్లా చిన్న చిన్న ప్లే గ్రౌండ్ లాగా, తర్వాత బర్త్ ఓకే డీటెయిల్స్ ఓకే. ఇస్తే వచ్చేలాగా అట్లా 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 ప్లాన్ చేసాం అనమాట. ప్రతిదీ ఓ ఇంటరాక్టివ్ గా నేర్చుకునేలాగా చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని వచ్చేలాగా తీసుకుంటూ వచ్చాం అనమాట. ఓకే 100 సూపర్ సూపర్. టాపిక్స్, జస్ట్ 100 ఆహా. టాపిక్స్ వేదిక్ వెస్టర్న్ స్టెల్లార్ మెథడ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. మాకు ఫైనలీ ఓకే. బర్త్ చార్ట్ వాడు రీడ్ చేసేసుకోగలుగుతాడు. అది ప్లాన్. ఓ సూపర్ సూపర్. సో నేను అసలు అది ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. మీరు చెప్పంగానే ఓకే ఈ లైవ్ రోజే ముందే ఫస్ట్ చేసాం, ఈ రోజే క్లాసెస్. పేజ్ ఈ రోజే చేసాం అనమాట. ఓకే. ల్యాండింగ్ పేజ్. ఎస్ ఆహా. ఓకే ఓకే. సరే ఇంకోటి ఏంటంటే నేను రాసుకున్న నోట్స్ లో సడన్ గా గుర్తొచ్చింది. ఇప్పుడు అంటే నాకు ఏదైతే రూలింగ్ ప్లానెట్స్ ఉండిందో నా బర్త్ అంటే D1 దశకి కేపీలో రాహు మీ ఇవన్నీ బర్త్ చార్ట్ పెట్టిన చూపించనా? మీ బర్త్ చార్ట్ చూపించనా? చూపించండి సార్ పర్లేదు. ఓకే చెప్పండి, అది డీటెయిల్స్ చెప్పండి. అంటే పేరు కొట్టట్లేదు నేను అందుకని డీటెయిల్స్. ఓకే. మార్చ్ 17th March 93 1993 11:28 11:28. 11:28 11 seconds ఏదో కరెక్ట్ చేసినట్టున్నారు మీరు. సెకండ్స్ గుర్తులేదు ఓకే సార్. ఓకే 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 కరెక్ట్ చేసుకో. ఇవి ఇట్లా బీటీఆర్ కూడా ఇక్కడ ఇచ్చేసాం అనమాట. ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా వచ్చారా. వృషభ లగ్నానికి సన్ స్టార్ రావాలి ఇప్పుడు మనం. యా 11:30 అట్లా వచ్చింది అనమాట. ఓకే 11 అప్పుడు కరెక్షన్ చేసినప్పుడు 11:28 11:28 26 seconds ఏదో అలా కరెక్ట్ చేశారు. ఓకే 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 ఓకే. యా సరే 1 minute అటు ఇటు అయినా కానీ ఇక తన బర్త్ చార్ట్ ఇది. ఇక మీరు అడగచ్చు. ఇక బర్త్ చార్ట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ అడగచ్చు అనమాట. మాట్లాడరు వీళ్ళు జనరల్ గా, కొంచెం అలాగే అందరు షై ఫీలింగ్ లో ఉంటారు అనమాట. మనం ఏం చెప్పినా కూడా షై ఫీల్ అవుతా ఉంటారు, రెస్పాండ్ అవ్వరు. మీరు అందరూ లక్కీ నేర్చుకుంటున్నారని అంటే కూడా లక్కీ అని ఎవరు మాట్లాడలేదు. లేదు మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఆన్సర్లు ఇస్తాం అందరం వరుసగా. టక టక టక. నేనే క్వశ్చన్స్ అండి అంటే ఆ యాంగిల్ నేను ప్రిపేర్ అవ్వలేదు. క్వశ్చన్స్ అంటే అదే మీరు సార్ మీరు చెప్పలే కదా ఏ దశకి మీరు తీసుకొచ్చారు అన్నది D1 లో. అది అదే అడగొచ్చు కదా సార్. అంటే ఇప్పుడు దీని ప్రకారం అవును ఇక్కడ డేట్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి వచ్చేస్తారు కదా. యా సో యా యాక్చువల్లీ ఇది అడగొచ్చు సార్. మనం ముందు అనుకున్నది ఇప్పుడు నాకు ఆబ్వియస్ గా రాహులో మెర్క్యూరీ దశలోనే ఎందుకు అయింది అని చెప్పి, ఎందుకంటే ముందు సాటర్న్ అని అనుకుండే కదా. అడగండి మీరే టెస్ట్ పెట్టండి. యా ఇప్పుడు నాకు మ్యారేజ్ సాటర్న్ లో రాహులో మెర్క్యూరీ దశలో అయింది. అది మెర్క్యూరీ దశలోనే ఎందుకు అయింది, ఎందుకంటే సాటర్న్ లో రాహు కదా ఉంది 7th లో, అండ్ రాహు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంది. అదంతా కాకుండా సాటర్న్ లో కూడా నాకు ఛాన్స్ ఉండింది కదా, అప్పుడు ఎందుకు అవ్వలేదు? ఓకే చూడమంటారా? యా చూడండి, ట్రై చేస్తాం. యా ఫస్ట్ సప్తమాధిపతి ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడండి వినోద్ గారు. అవునవును జ్యేష్ఠ. అక్కడ లీడింగ్ ప్లానెట్ సాటర్న్ అయ్యాడు. ఎక్కడ జ్యేష్ఠ అంటే వృచ్చికంలో ఉంది కదా, అక్కడ లీడింగ్ ఒకటే ఉన్నాడు కదా. అప్పుడు నేను మెర్క్యూరీ దగ్గరికి వెళ్తున్నాను ఓకే మన కుంభరాశిలోకి. ఓకే అక్కడ పరివర్తన జరిగింది ఇప్పుడు వీళ్ళకి. అవును ఓకే
పరివర్తన జరగడం వల్ల సాటర్న్ రిజల్ట్స్ ఇస్తాడు. మెర్క్యూరీ కుటుంబాధిపతి. మెర్క్యూరీ సాటర్న్ రిజల్ట్ ఇస్తాడా? మార్స్. రాహు విల్ గివ్ సాటర్న్ రిజల్ట్స్, ఓకే, మెర్క్యూరీ విల్ గివ్ మార్స్ మార్స్ రిజల్ట్స్. సాటర్న్ 7 కి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడండి? సాటర్న్ ఎక్కడ 7 కి కనెక్ట్ అవ్వట్లేదు, కానీ అక్కడ పరివర్తన జరగడం వల్ల సాటర్న్ Mercury ఎందుకు మళ్ళీ ఇవ్వలేదు? second connect సాటర్న్ అవుతున్నాడుగా. సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ సెవెంత్ లార్డ్ స్టార్ Mars. కదా, మార్స్ స్టార్ కదా. అవును అవును. వై హీ ఈస్ నాట్ గివింగ్ ద రిజల్ట్ ఆఫ్ మ్యారేజ్? అది క్వశ్చన్. ఇంకా ప్రోగ్రెషన్స్ పట్టుకోవాలి అప్పుడు, అంతే కొంచెం బ్యాక్ వచ్చి ఎందుకు అనేది. ఓకే, 21 నుంచి 2021 ప్రోగ్రెషన్ చూడండి. 21 నుంచి ప్రోగ్రెసివ్ 10,000 18 degrees కి ఉంది. 10,000 మార్స్ కి స్క్వేర్ అవుతుంది. మార్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు సప్తమాధిపతి యొక్క అంటే అక్కడ పరివర్తన జరిగి మినిమం గ్యారంటీ ఉంది కదండి చార్ట్ లో, అంటే 60% అయితే అసలు ఎక్సలెంట్. అవును, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత రాహు స్వక్షేత్రం రిప్రజెంట్ అవన్నీ సాటర్న్ అంటే extra సాటర్న్ తీసుకోవచ్చు. అఫ్లిక్ట్ కాలేదు కదా, సాటర్న్ అఫ్లిక్ట్ కాలేదు. అఫ్లిక్ట్ అవ్వలేదు. సో ఆ మిగిలిన 40 కూడా కానప్పుడు వచ్చింది. అఫ్లిక్ట్ కాని టైంలోనే మంచిగా జరగాలి. ఆల్రెడీ 21 అనేది మనకి బ్యాడ్ టైం, ఎందుకంటే సన్ అదేంటి 10,000 స్క్వేర్ ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో బాగుండాలి కాబట్టి వివాహం బ్యాడ్ టైం లో జరగలేదు బాగుండాలి అంటారు. కాబట్టి బ్యాడ్ టైం ని అవాయిడ్ చేసేసింది టైం. ఓకే, అది అయినాక అయింది. 2023 ఎస్. ఇప్పుడున్న ప్రోగ్రెషన్స్ ఏంటో చూద్దాం సరదాగా. ఓకే, తర్వాత ఎప్పుడైంది పెళ్లి? 24 లోనే కదా, 25 మే 11th కి అయింది. అంటే 25 ప్రోగ్రెషన్స్ తీసుకోవాలి మనం. అప్పుడు ఆ, ప్రోగ్రెసివ్ 10,000 ఏ ఆస్పెక్ట్ ఫామ్ చేయట్లేదు. చేయట్లేదు. ప్రోగ్రెసివ్ సన్ 4 degrees లో ఉన్నాడు. 4 Sa- degrees లో ఉండి సెక్స్టైల్ విత్ సాటర్న్, సాటర్న్ తో బాగా ఇచ్చాడు కదా. సో ఎక్సలెంట్ కనిపిస్తోంది. గుడ్ ప్రోగ్రెషన్స్ వచ్చాయి. సో మెంటల్ progressions హ్యాపీనెస్, వచ్చాయి. తర్వాత భావం కూడా బాగుంది. ఇది కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చింది. రెండు బాగున్నాయి ఇక్కడ. ఎస్ అండి. ఈజీగా చెప్పేస్తారు, కానీ ఈవెంట్ అయిపోయింది. జరగక ముందు ఆగి టెన్షన్, అరే ఎందుకు అవ్వట్లేదని చెప్పేవాడికి టెన్షన్. బాగా చెప్పామండి మేము. యా కరెక్ట్ గా, యాక్చువల్లీ కరెక్ట్ గా సార్ ఏ చెప్పారో నాకు అప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా అదే చెప్పారు. ఎందుకంటే నేను సాటర్న్ దశ ఉన్నప్పటి నుంచి సార్ తో కనెక్ట్ లో ఉన్నా కాబట్టి, అంటే అది కూడా ఒక ఛాన్స్. అప్పుడు అది కూడా మేబీ అవుతుందేమో అనుకున్నా, కానీ తర్వాత అవనందుకు ఓకే హ్యాపీనే. ఎందుకంటే నాకు మార్స్ 2nd లో పుష్కర్ నవాంశలో ఉంటాడు. సో మళ్ళీ D9 అవన్నీ అనలైజ్ చేస్తే కూడా, అంటే బేసిక్ గా సార్ కూడా అదే చెప్పింది. ఎందుకంటే మ్యారేజ్ యోగం బాగున్నప్పుడు బ్యాడ్ టైమ్ లో జరగదు కదా, ఎగ్జాక్ట్ గా మీరు ఏం చెప్పారో అదే. సో అందుకే అలా డిలే అయ్యి డ్రాగ్ అయ్యి మొత్తానికి కరెక్ట్ టైం లో అయింది అనమాట. ఎస్ అండి. సో అది కరెక్టే. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరినైనా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. క్వశ్చన్స్ సార్ మీరే అడగండి సార్ నా చాట్ నుంచి. ఓకే, అంటే నేను అది కరెక్టా కాదా చెప్తాను, ఎందుకంటే నేను చాలా సార్లు మీ వీడియోస్ విన్నా కదా. సో నాకు వర్డ్ బై వర్డ్ గుర్తుంది ఆ వీడియో, Nice, మన nice. ఆడియోస్ మన. ఇప్పుడు మనం పెట్టే టెస్ట్ ఏంటంటే మనతో పాటుగా నెక్స్ట్ హార్రీ ప్రాక్టీస్ చేద్దాం, అయిపోతుంది టైం ఉంటే మీకు. నాకు టైం ఉంది సార్. ఉందా? ఓకే సరే. కొత్త హార్రీ ఒకటి ఇచ్చారు నిన్న ఒక హార్రీ ఏం చేసామంటే, ఒక కంపెనీ స్టాక్ పెరుగుద్దా లేదా అనే దాని గురించి హార్రీ చేసాం అనమాట. ఓ స్టాక్స్. ఓకే, స్టాక్ అంటే ఒక కంపెనీలో పలానా యూజర్ ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్ గ్రోత్ కంపెనీ గ్రోతే కదా, అంతే కదా. మీరు కంపెనీ పెట్టారు, ఆ కంపెనీ ఎట్టా ఉంటుందో చూడడమే ప్రోగ్రెస్. అలా ఏ కంపెనీ అయినా ఎస్టాబ్లిష్ చేశారు, ప్రోగ్రెస్ ఏంటని అడుగుతున్నారు. వాళ్ళు పెట్టారు, అంత ప్రాసెస్ లో ఉంది. కానీ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి, మేము బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతాం, ఎంత గ్రోత్ అవుతుంది అని ప్రొజెక్షన్ అనమాట. అది లిస్టెడ్ కంపెనీ అవ్వచ్చు, నాన్ లిస్టెడ్ కంపెనీ అవ్వచ్చు. సో నాకు అడిగిన దానికి నేను ఇప్పుడు క్వశ్చన్ వేయబోతున్నాను అనమాట. ఓకే. సో అందరితో పాటు మీరు కూడా ఆ టెంప్లెట్ నేను ఓపెన్ చేస్తాను. కేపీ దాన్ని వేసుకొని మేము దగ్గర టెంప్లెట్ ఉంది, ఆ టెంప్లెట్ కావాలంటే ఇస్తాము. ఇగో ఇక్కడ టెంప్లెట్ లాగా పెట్టుకున్నాము, ఇగో మీకు చాట్ లో ఇస్తున్నాము. ఓకే. ఓకే, ఒక 1.5 year బ్యాక్, అంటే ఈ కోర్స్ కన్నా ఒక 6 to 8 months ముందు బ్యాకే కోఇన్సిడెంటల్ గా ఈ వీడియోస్ కి
అడిక్ట్ అయ్యి దొరికాయి నాకు. ఓకే. తర్వాత అది స్లోగా బేసిక్ అసలు ఏంటిది అని స్టార్ట్ చేశాను. నిజంగా మీరు అన్నట్లు ఎడిక్ట్ అయిపోయాను. యా ఆ, అది ప్రాప్తం అంతే నా ప్రకారం అవును. అయితే. ట్రూ ట్రూ ట్రూ. ఎందుకంటే ఎన్నో మిలియన్స్ వీడియోస్ యూట్యూబ్ ఇవన్నిట్లో కమింగ్ అక్రాస్ ఈ ఛానలే, అంటే ఇక మనకి కనెక్ట్ ఉంటేనే అది ఆ రుణానుబంధం కాన్సెప్ట్ లోంచి యాక్చువల్ గా అలా ఉంటేనే దొరికింది అనుకుంటాను. నేను ఎప్పుడు సార్కి కూడా అదే చెప్తుంటాను. ట్రూ సో ట్రూ. అండ్ మీరు అదే మీరు అన్నది ఇన్ని కరెక్టే ఇన్ని మేడం. రుణానుబంధం ఉంటేనే అది కనెక్ట్ అవుతారు. కరెక్ట్. అది అది డెఫినెట్ గా అది ఎందుకంటే డెఫినెట్ మనం మేడం. చెప్పించుకోవడం కూడా మనకి అది బాకీ ఉంటేనే కదా అది ఇంత. కనెక్ట్ అవ్వడం అంటే రుణానుబంధమే మేడం మీరు అన్నది. అది అవును మేము అవును సార్కి కనెక్ట్ అవ్వడం మా అదృష్టం అది. యా అది అవునవును. మీరు అన్నది కరెక్టే. మీరు ఇంకొకటి ఇంతకుముందు అన్నదానికి మేము అది కరెక్టే, అది లక్ అది. అది డెఫినెట్ గా మనం ఎందుకంటే ఇంత అంటే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా ఇప్పుడు సార్ చెప్పే నాలెడ్జ్ మీ అందరి లైఫ్స్ లో కూడా. అంటే మీరు తర్వాత యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా అంత లాంగ్ టర్మ్ గా అది వస్తుంది అంటే అది డెఫినెట్ గా కనెక్షన్ ఉంటేనే ఆ, అది మనకి వస్తుంది ఎలాగైనా. ఆ, ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్నానంటే పర్టికులర్ నా వరకు నేనైతే నేను అస్సలు నమ్మేదాన్ని కాదు ఇవన్నీ. ఈ నాలెడ్జ్ మీద నాకు అసలు జీరో అంటే జీరో అవేర్నెస్. ఓకే. ఈ వీడియోసే నాకు అసలు బేసిక్స్ నుంచి అర్థమయ్యేలాగా యా ఎక్స్ప్లెయిన్ చేసింది గురువు గారి వీడియోసే నాకు సేమ్ హానెస్ట్లీ. అండి. యా అంత డీటెయిల్డ్ గా ఇచ్చారు. అది డెఫినెట్లీ బ్లెస్సింగ్ అని చెప్తాను ఆ యా వీడియోస్ డెఫినెట్ గా. దొరకడము. అండ్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ అయ్యి గురువు గారిని ఇంత హింసించి నేర్చుకోవడము అది మా యా అదృష్టం. యా యా గురువు గారి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మాకు యా బాగున్నాయి. అది డెఫినెట్ గా అండి. నేను కూడా నార్మల్ గా అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు కూడా ఆస్ట్రాలజీది. నార్మల్ రెగ్యులర్ బీటెక్ చేసి మాస్టర్స్ చేశాను. నార్మల్ స్టూడెంట్ లాగానే ఉండే అనమాట. అసలు నార్మల్ గా యూట్యూబ్ లో చూస్తుంటే అప్పుడు ఇలా ఈ క్లాస్ ఒక్కటి డే 1 అని స్టార్ట్ అయింది. అసలు నేను కరెక్ట్ అయింది ఫస్ట్ ఎపిసోడ్ కి. ఎందుకంటే అంటే మీ అందరికి గుర్తుందో లేదో ఫస్ట్ ఎపిసోడ్ది సార్ ఇట్లా ప్లానెట్స్ డ్రా చేసి ఫోటో అంటే ఇట్లా చిన్న పిల్లలకి చెప్పినట్టు ఒక అవును యానిమేషన్ టైప్ లో ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఉంటది ఎపిసోడ్ 1. అవును అవును అంటే ఇట్లా ఇలా 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 ఉంటే ఇలా తిరుగుతున్నట్టు ప్లానెట్స్ ఇలా అని చెప్పి. సో అవును అక్కడ నుంచే నాకు ఇదేదో బాగుంది కదా అని చెప్పి అలా అవును 1 నుంచి అలా వెళ్ళిపోయా అనమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ యా వీడియోస్. నేనే ఎవరైనా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నానంటే కొద్ది గొప్ప బేసిక్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. యా అంటే అసలు మీరందరూ ఇప్పుడు లక్కీగా ఇంటరాక్ట్ అవన్నీ అవుతున్నారు. కానీ నాకు అవును అప్పుడు అవన్నీ వీడియోస్ చూసినప్పుడు అసలు ఇంటరాక్షన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా ట్రూ యూట్యూబ్ వీడియోస్ లోనే ఉండింది. నేను కొంచెం ఏదో నేర్చుకునేది అందులోంచి నేర్చుకున్నాను. సో అవును అది ఎక్స్ప్లెనేషన్ కూడా అది చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అలా 1 వే సెషన్ అయినా కూడా యూజువల్లీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత బోర్ కొట్టేస్తది. కొన్ని ఏదైనా అవునవును యూట్యూబ్స్ ఇది పాడ్కాస్ట్ మనం అడిక్షన్ ఫాలో అయిపోయింది. ఇది అడిక్షన్ అయిపోయింది. ఇది ఉల్టా అయింది. సో ట్రూ ట్రూ అగ్రి. యా అండి. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మీ ఓ ఎక్స్పీరియన్స్ కూడా నా షేర్ ప్లెజర్ అండి. చేసినందుకు. నేను సార్ అదే చెప్పాను. సార్ మీరు ఎప్పుడు టైం ఇట్లా టైం మెసేజ్ చేయండి చాలు, నేను అన్ని పదులు వదిలిపెట్టేసుకొని వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి. అది నా ప్లెజర్ అసలు. సార్ ఎన్నో హారరీస్ చెప్పుంటారు. అందులో నాది గుర్తు పెట్టుకొని మీకు ఎగ్జాంపుల్ లాగా చూపించడం అనేది నాకే లక్కగా ఫీల్ అవుతా నేను. సార్ మెమొరీ ఏ అండి. యా నాదే ప్లెజర్ మీకంటే ఎక్కువ. సో థ్యాంక్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అండ్ యా గుడ్ యా లక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను లైన్ లో ఉన్నా అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నాది అయిపోయింది. నేను మొన్న సార్ కి అదే చెప్తుండే. సార్ నాది అయిపోయింది. ఇప్పుడు 7 months గ్యాప్ వచ్చింది. అంటే పెళ్ళైంది 8 months అయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మా హస్బెండ్ కూడా చెప్పించుకొని అలా అలా కంటిన్యూ అవుతా అనమాట. సార్ తోటి ఎప్పటికీ కనెక్షన్. థ్యాంక్ యూ అండి. యా వీళ్ళు ఏం చెప్తున్నారనంటే 3032 అని ఒక యూజర్ ఉన్నారు మనకి ఇప్పుడు ప్యానల్లో కూడా ఉంటారు. ఈయన ఏం చెప్తున్నారంటే హెచ్పిఈ అనే ఒక షేర్ ఉన్నది. ఓకే ఓకే సో ఈ షేరు ఇప్పుడు మనం టైం వచ్చేసి 17:48 అనమాట. ఓకే ఆ నెంబర్ వచ్చేసేసి 219 ఇచ్చారు. అంతే కదండి? అంతేనా? అంతే అండి, అంతే అండి. సో ఈ షేర్ ఎప్పుడు పెరుగుద్ది అని అర్థమైందా? వెన్ ఇట్ విల్ గ్రో. ఆ డేట్ సార్. డేటా
అంటే ప్రశ్న ఎప్పుడు అడిగారు అన్న? ఇప్పుడే కదా వేస్తోంది మనం, అంతే. వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన మీకు అనవసరమైన విషయం. ఓహో, అంటే మీరు ఇంకా చేసి చెప్పలేదా? ఓకే. చెప్పలేదు, అనాలిసిస్ కూడా మనలాంటి చేయలేదు. మనలాంటి మహామహా ఆస్ట్రాలజర్స్ తో కలిపి చూద్దామని. ఇగో నేను అనాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంటరప్ట్ చేయొద్దు ఇట్లాంటప్పుడు, ఎవరిని కలవద్దు అనమాట ప్రశ్న వేసేటప్పుడు. సరే, ఇప్పుడు కుంభలగ్నం వచ్చిందనమాట ప్రశ్నకి. నేను ఫాస్ట్ ట్రాక్లో చెప్తా, తర్వాత మీరు అనాలిసిస్ చేద్దరు. ఓకే, లగ్న సబ్లాడ్ ఎవరు? లగ్న సబ్లాడ్ సన్ అనమాట. సన్ క్వెరీ ఏం సిగ్నిఫై చేస్తున్నాడో చూద్దాం. ఓకే, సన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 5th హౌస్. ఓకే, సన్ ఇన్ ద సబ్ ఆఫ్, ఎవరు సబ్లో ఉన్నాడు? కేతు సబ్లో ఉన్నాడు అనమాట. ఇన్ ద సబ్ ఆఫ్ 7th ఉన్న సబ్లాడ్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఏందనంటే ఇది అసలు పెరుగుతుందా అనే దాని మీద ఆయనకి డౌట్గానే ఉందన్నమాట. ఎందుకంటే 5-7 వచ్చిందనంటే అంత పెద్ద మార్కెట్ ఉండదని ఆయన అనుకుంటున్నారు అనమాట. మూన్ ఏం చెప్తున్నాడు? మూన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 4th హౌస్, మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ అనమాట. సాటర్న్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో కొంచెం పెరుగుద్దని ఆలోచన ఉందన్నమాట, కానీ పెరుగుద్దని ఆయనకి నమ్మకం లేదు. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది ఈ కేటగిరీ మీద, వేరే షేర్లు కూడా ఉంటాయి. సో ఇదే పెరగాలని రూల్ ఏం లేదు. సో 5 అని అంటే బాగా స్పెక్యులేట్ అవుతుంది అంతే తప్ప నమ్మకం లేదన్నట్టుగా ఆయనకు వచ్చింది. ఆ విషయం ఆయనకు ఉందా లేదా ఇప్పుడు కనుక్కుందాం అనమాట. సో 3032 గారు, మరి మీరు అన్నట్టుగా ఆ షేరు మీకు అలాంటి ఫీలింగ్లోనే ఉందా అడిగే సమయానికి? అవునండి, సో అది ఫీలింగ్ లో. పెరుగుద్దని నిజంగా పనిచేసింది కదా? అవును. వెరీ గుడ్. సో ఇప్పుడు పని చేసింది కాబట్టి ఇప్పుడు ప్రశ్నని మనం కంటిన్యూ చేద్దాం. మనం ఏం చేసాము? అన్ని సబ్లాడ్లు, అంటే మనకి బిజినెస్ కాబట్టి 7th సబ్లాడ్ తీసుకోవచ్చు, 6th సబ్లాడ్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. సెకండ్ 2, 6, 11, 7 ఇవన్నీ కూడా మనకి అనుకూల భావాలని సిగ్నిఫై చేయాలి. సో ద సెకండ్ కస్పల్ సబ్లాడ్, 10th కస్పల్ సబ్లాడ్ తీసుకుందాం. సో నేను రాయట్లేదు. సో 10th కస్పల్ సబ్లాడ్ మూనే వచ్చాడు. సో ద మూన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్. ఆ మూన్ ఏం సిగ్నిఫై చేస్తున్నాడు ఫస్ట్? సో చూడండి, మూన్ ఈజ్ సిగ్నిఫైయింగ్ 3, 4, 3, 10 అట్లా చెప్తున్నాడు అనమాట. 3 చెప్తున్నాడు, 4 చెప్తున్నాడు. 10 అనేది ద సి గ్రేడ్ సిగ్నిఫికేటర్, నాట్ ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్. 4 చెప్తున్నాడు అంటే ఏంటిది? ఆపోజిట్ వాడు, అంటే కాంపిటీషన్ ఇవన్నీ కదా మరి. సో వాళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది? 3 అంటే చాలా కష్టపడాలి. ఓకే, ఎందుకంటే దాని స్టార్లాడ్ అయిన వాడు మార్స్ అనమాట. మార్స్ 3వ భావంలో ఉన్నాడు. ఓకే, 4లో ఉన్నాడు, కానీ అది అంత గొప్పగా స్ట్రాంగ్గా లేదు. ఏది 10th కస్పల్ సబ్లాడ్ గ్రేట్గా చెప్పట్లేదు. ఓకే అంతే, అంటే ఓకే. సో సిగ్నిఫై అంటే ఏం పెద్దగా సిగ్నిఫై చేయట్లేదు. తర్వాత సెకండ్ కస్పల్ సబ్లాడ్ మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ ఏం సిగ్నిఫై? సాటర్న్ వచ్చేసేసి ఆ సెకండ్లో ఉన్నాడు, కానీ మళ్ళీ మెర్క్యూరీనే సిగ్నిఫై చేశాడు, 5ని సిగ్నిఫై చేశాడు అనమాట. 5 అంటే అది పెద్ద, అది కూడా గొప్పగా ఏం లేదనమాట. తర్వాత సెకండ్ కస్పల్ సబ్లాడు రాహు ఏం చెప్తున్నాడు చూడండి. రాహు ఈజ్ రిప్రజెంట్స్ సాటర్న్ అనమాట. రాహు ఈ సిగ్నిఫైయింగ్ 12. అయ్యేం కాదు, ఇక్కడ 12 అని భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ రిప్రజెంటివ్ ఫర్ సాటర్న్ అనమాట. సాటర్న్ 2లో ఉన్న ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, దట్ ఈస్ గుడ్. ఓకే, రాహు కొంతవరకు బాగానే ఉన్నాడు. తర్వాత రాహు ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్. రాహు సూపర్. సో రాహు రిప్రజెంట్స్ సాటర్న్ కాబట్టి ఇక్కడ మన రాహు సాటర్న్ వల్ల అడ్వాంటేజ్ పొందాడు. సెకండ్ కస్పల్ సబ్లాడ్ బాగున్నాడు. తర్వాత 6th కస్పల్ సబ్లాడు సాటర్న్, అది కూడా బాగున్నాడు. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ 7th, బిజినెస్ కదా మరి. 7th కస్పల్ సబ్లాడు మార్సు. ఆ మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ స్టార్ ఆఫ్ రాహు. మార్స్ రిప్రజెంట్స్ ఏంటిది మరి? 4 చెప్తాడు కదా, ఎందుకంటే మూన్ వల్ల 4 చెప్తాడు. అది గొప్పగా లేదు. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్, అందుకోలేకపోతున్నారా మీరు? మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ వచ్చేసేసి 1, 5 చెప్తున్నాడు. లగ్నభావాన్ని ఇండికేట్ చేశాడు. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ కొంచెం అంటే ఏంటంటే ఇది పెద్దగా వెళ్ళిపోద్ది అని చెప్పి పెద్ద నమ్మకం లేదు. అంటే ఆల్రెడీ ఫుల్ ర్యాలీ కొట్టింది స్టాకు. ఓకే, లాస్ట్ 5 years నుంచి కూడా చాలా హైలో వెళ్ళిపోయింది అనమాట. దాదాపు $21 నుంచి అది $49కి వెళ్ళిపోయింది. ఒక్కసారి బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. ఓకే, ఇప్పుడు అది ఏముందనేది మనకు అనవసరం, ఎందుకంటే మన ఫర్దర్ టైం మనకు లెక్క, అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇది దశలు ఏం పడుతున్నాయో చూడాలి కదా. నాతో ఎవరు జాయిన్ అవుతలేరు. అవునండి, అవును. ఓకే, తర్వాత దశలు. సో మార్స్ దశ జరుగుతూ ఉంది, అవునా? అవును.
మార్స్ ఇస్తానంటున్నాడా? ఇవ్వనంటున్నాడు కదా. మార్స్ ఈ సిగ్నిఫైయింగ్ మూను అవన్నీ ఏమి గొప్పగా లేవు. మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్, అది కూడా 5 భావంలో ఉన్నాడు. సో కనెక్ట్ అయ్యాడు, ఓకే కనెక్ట్ అయ్యాడు. అంత బలంగా ఏం లేడు మార్స్. ఇప్పుడు మార్స్ ఎక్కడ వరకు ఉన్నాడు? 30 వరకు ఉన్నాడు అనమాట. ఇప్పుడు 2026కి సాటర్న్ ఉన్నాడు అనమాట. సాటర్న్ నవంబర్ వరకు ఇస్తానంటున్నాడా? ఏం లేదు, గొప్పగా ఏం లేదనమాట. ఓకే, సాటర్న్ ఏమి ఇవ్వలేడు. ఇస్తే ఒక్క రాహు, ఇప్పుడు సెకండ్ హౌస్ కస్పల్ ఇచ్చేది ఎవరు? సన్ను, మెర్క్యూరీ, జూపిటర్ అట. ఓకే, సెకండ్కి. ఎందుకంటే సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, ఎందుకంటే ధనాధిపతి నక్షత్రం, అది పెద్ద గొప్ప కాదు అది. ఓకే, తర్వాత మెర్క్యూరీ అంతే. అది తర్వాత 6కి వీనస్ ఉన్నాడు. వీనస్ కేతు ఈజ్ ఇన్ ద 6th భావ కాబట్టి అట్లా చెప్తున్నాడు. ఓకే, ఎవ్వరు గొప్పగా లేరండి ఈ ప్రశ్నలో, అర్థమైందా? వీళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి బయలుదేరిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రాహు ఒక్కటే మనకి సిగ్నిఫికేటర్గా నిలుస్తాడు. ఎందుకంటే ఏజెంట్ ఫర్ సాటర్న్ అవడం వల్ల, సాటర్న్ 2లో ఉండడం వల్ల మనకు అది వచ్చింది. అంతకు మించి వేరే ఒక ఆప్షన్ అంటూ ఏమీ రాలేదు. అర్థమైందా? లగ్న భావంలో ఉన్నాడు, సెకండ్లో ఉన్నాడు అనమాట. సో ఓన్లీ సాటర్న్ కెన్ గివ్ ద రిజల్ట్ త్రూ రాహు అనమాట ఈ చార్ట్లో. అంతేనా? మీకు వేరే ఏమైనా కనిపిస్తుందా? సో ఇది అయిపోయింది. ఇప్పుడు సాటర్న్ నవంబర్ వరకు ఉంది కదా. నవంబర్ వరకు ఉంది కాబట్టి, ఇప్పుడు ఆగస్ట్ అయిపోలేదు కాబట్టి, ఈయన ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉంటే ఈ రాహు భుక్తిలోనే ఈయన వర్కౌట్ చేసుకోవాలి. అర్థమైందా? ఏదైనా అమ్ముకోవడానికి కొంత ప్రయత్నం. మళ్ళీ డిస్క్లైమర్, మేము మాది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. సో కాబట్టి మా అనాలిసిస్ని మీరు ఫాలో అయ్యి డెసిషన్లు తీసుకోకూడదు. మీ డెసిషన్లు మీరు తీసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు కలవండి. ఏదో నేను చెప్తా ఉంటాను, అనాలిసిస్ లాగా నేర్చుకోండి అంతే. ఓకే, సరే. ఇగో ఈ రాహు భుక్తి అండి 3032 గారు. ఓకే, సో ఈ రాహు భుక్తే మనకి చాయిస్ అనమాట. ఈ రాహులో మీరు ఎక్కడొక్కడ మీకు కుదిరినప్పుడు ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో మీరు సాటర్న్లో రాహులో చేసుకోవాలి అంతే. అర్థమైందా? తర్వాత మళ్ళీ మెర్క్యూరీ భుక్తి వస్తుంది. ఓకే, మెర్క్యూరీ భుక్తి అంటే ఓకే అంతే, మిరాకిల్ ఏం కాదు. అర్థమైందా? ఎందుకంటే ఆయన ధనాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత కేతు రిప్రజెంట్ సన్ అంటే ఏం లేదు, అంటే మహా అంటే నవంబర్ 2027 వరకు. నేనైతే మాత్రం అసలు నా పర్సనల్గా అయితే ఐ డోంట్ గో ఫర్ ఈవెన్ ఫర్ దట్. సో ఏదో లాంగ్ టర్మ్ అంటే 100లో స్ట్రాటజికల్ అప్లై లాగా 100లో 30 పెట్టుకొని బయటకు వచ్చేస్తాను. నాకు కుదరదు, నేను మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంటే ఆ 30 రూపాయలు వదిలేసేసి 70 రూపాయలు తెచ్చేసుకుంటా. తర్వాత సంగతి తర్వాతనే. అర్థమైందా? సో ఇఫ్ ఇట్ ఈస్ అ చాయిస్ దెన్ ఐ విల్ ట్రై ఇన్ ద చాయిస్ ఇన్ దిస్ ఆగస్ట్ టు అక్టోబర్ అంతే. ఏం చేస్తారు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు? ఈ కంపెనీ వాళ్ళు అదే ఏఐ మీద వర్క్ చేస్తున్నారు, క్లౌడ్ మీద వర్క్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చరా? హెచ్పి కంపెనీ అండి. ల్యాప్టాప్ హెచ్పి కంపెనీ స్పిన్ ఆఫ్ అయ్యి ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కి సెపరేట్ గా పెట్టుకున్నారు. ఓ హెచ్పి కంపెనీనా ఇది? ఓకే. హెచ్పి ని 2 parts గా చేశారు. వన్ ఇస్ హార్డ్వేర్, అనదర్ వన్ ఇస్ సాఫ్ట్వేర్ అండి. హెచ్పి అనేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్. ఓకే, స్టోరేజ్ అంతా మంచిగా ఉంటుంది. ఓకే, మనం అయితే మాత్రం అంత పెద్దగా ఏదో పరిగెట్టేస్తుందని అనుకునే విధంగా లేదు ఇక్కడ సిచ్యువేషన్. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వాడేదానికి కాంపిటీషన్ కావచ్చు, ఏదైనా కానీ చాలా ప్లేయర్స్ ఉన్నారు అనేది మనకు అర్థమైపోయింది. అంతే కదా? ఇప్పుడు ఏ మీద ఎవ్రీబడి ఈజ్ ప్లేయర్ కదా, ఎవరైనా తీసుకొని ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్టున్నది. కాబట్టి వీళ్ళ పరిస్థితి అయితే మాత్రం చాలా హై కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. వీళ్ళు యూనిక్గా ఏం చేస్తున్నారనేది మరి తెలియదు. అది సంగతి. ఎలా అనిపించింది అనాలిసిస్? మీరు ఎవరైనా స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తారా? వద్దులేండి అంటారా? ట్రై చేసి పాపం 3032 గారికి ఏమైనా ఆశ కల్పిస్తాను సార్, తప్పు చెప్పి. చూడండి, మీరు దశాభుక్తుల్ని అనలైజ్ చేసేసుకోండి డైరెక్ట్గా, ఈజియెస్ట్ వే కదా. ఏ దశాభుక్తి ధనభావాలకి కనెక్ట్ అవుతుందో అదే కదా ఇచ్చేది. సన్, మెర్క్యూరీ, సన్ అవన్నీ కొంచెమే కదా, ఎందుకంటే అవన్నీ కూడా దర్ ఇస్ అ సన్ ఈజ్ జూపిటర్. ఇప్పుడు సన్ మెర్క్యూరీ ఈజ్ రిప్రజెంటింగ్ జూపిటర్, అంటే జూపిటర్ ఇస్ ఇన్ 5th కదా, 5 రిప్రజెంట్ చేస్తున్నాయి కదా. అంటే కింద మనకి హౌస్ సిగ్నిఫికెన్స్. అవును, హౌస్ సిగ్నిఫికెన్స్ ఎక్కడుంది, ఏ గ్రేడింగ్ లో ఉంది అనేది ఇంపార్టెంట్ కదా. సి గ్రేడ్ ఆధిపత్యాల వల్ల వచ్చింది కదా అది. స్టార్ లార్డ్ ఆధిపత్యం కదా సి గ్రేడ్ అంటే. మీరు ఎట్టా స్ట్రాంగ్ గా తీసుకుంటారు?
ఇదేం పెళ్లి కాదు, ఏదో టక్కున అయిపోవడానికి అనమాట. అర్థమైందా? ఒక్క కనెక్షన్ ఉంటే అయిపోవడానికి, డబ్బులు రావాలి కదా. అంటే ఏ సిగ్నిఫికేటర్ లో వచ్చే బుక్లు అయితే అప్పుడు బాగుంటాయి అంటారు. ఎస్, ఇప్పుడు రాహు వచ్చాడు, రిప్రజెంట్స్ సాట్రన్, లగ్న భావానికి బిలో ఉన్నాడు. సో రాహు రిప్రజెంట్స్ కెన్ గివ్ ద రిజల్ట్. కానీ సాట్రన్ డైరెక్ట్ ఇవ్వలేడు, ఎందుకంటే సాట్రన్ స్టార్ లో డిఫరెంట్ కదా, ఆయన 5 లో ఉన్నాడు కదా. రాహు రిప్రజెంట్స్ 1 అనమాట. అప్పుడు అంటే ఇక్కడ 12 చూపిస్తున్నాడు, కానీ విత్ స్టార్ లాడ్ వల్ల 1 వస్తుంది అనమాట. 1, 2కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఓన్లీ క్యాన్. రాహు మీరు మామూలుగా చూస్తే బోల్తా పడతారు ఈ 12 చూసి. ఏజెంట్ గా తీసుకుంటేనే మీరు దీనిలో ప్రిడిక్షన్ చెప్పగలుగుతారు. సో ఎట్టనో మీరు మానిటర్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ 2 నెలలు మానిటర్ చేయండి. మనం దూరమైన ప్రిడిక్షన్ కూడా ఏమి ఇవ్వలేదు. అవునండి. ఇక్కడ ఈ మూమెంట్ లోనే రాహు భుక్తి చెప్పేసాం అనమాట. అది సంగతి. తర్వాత పడిపోద్దని పడిపోదు, ఎందుకంటే ధనభావానికి కనెక్ట్ అయింది కాబట్టి పడిపోదు. అలా సాగుతూ ఉంటది, గ్రేట్ గా ఏమి ఉండదు. 2 నెలలు పెరుగుతుంది అంటున్నారు కదా, నేను వెళ్ళి బై ఆర్డర్ వేసుకోవాలా? ఆల్రెడీ డిస్క్లైమర్ చెప్పినా, మీరు ఏమైనా వేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు ఏమైనా వేసుకోండి, మాకు సంబంధమే లేదు. అప్పుడు రిజల్ట్స్ అప్పుడు మళ్ళీ వస్తాయి. రిజల్ట్స్ వస్తాయా? ఓకే, అయితే ఫేవరబుల్ గా వస్తాయి. ఫేవరబుల్ గా వాళ్ళకి ఏదో ఒకటి వచ్చేదానికో, లేదంటే అంత ముందు నుంచి చేసిన దానికి మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కాదని చెప్తున్నారు కదా మోస్ట్లీ. లైక్ ఇక ప్రోగ్రెషన్ కూడా అప్లై చేయండి. 10th house వచ్చేసేసి 22 degrees. అవును. అసెండెంట్ 17 degrees. ఏ గ్రహానికైనా దగ్గరగా అన్న ట్రైన్ ఆస్పెక్ట్ చేస్తుందా చూడండి. సాటర్న్ 20 degrees కదా. ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఎక్కడ అవుతుంది, సాటర్న్ ముందుకు వెళ్ళడు కదా. వెళ్ళడు కదా. సన్తో అసెండెంట్ ఫామ్ అవడానికి చాలా టైం పడుతుంది కదా. మార్స్ సెక్స్టైల్ చేయడానికి టైం పడుతుంది కదా. మన గెస్ట్ గారు సార్ ఉన్నా సార్. అంటే నాకు డౌట్ వచ్చింది, కానీ సర్లే. యా, అంటే ఇప్పుడు పునర్భుదోషం 3 కరెక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంతే కదా సార్. అవును, ఇప్పుడు పునర్భుదోషం అంటే మార్కెట్ ఆగిపోదు కదా ఈ పునర్భుదోషాలు తీసుకోవడానికి. అర్థమైందా? ఇదేమి మనం యాంగ్జైటీగా ఫీల్ అయిన దానికి అట్లా ఏం పని చేయదు కాబట్టి ఇక్కడ అది సిగ్నిఫికెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇది మార్కెట్ చార్ట్ కాబట్టి ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ లో ఇప్పుడు పునర్పుదోషం ఉందనే మార్కెట్ ఏమైనా ఆగుద్దా? ఆగదు కదా. ఎస్, కాబట్టి అది పోతూనే ఉంటది. ఇంకోటి మేము ఒకటి కొత్త ప్రశ్నలో కొత్తది కనిపెట్టాము, చిన్నదే. ఓకే, సొంత కవిత్వం. ఇప్పుడు ఈ 10th house అనేది 19 degrees లో ఉందనుకోండి, ఓకేనా? అప్పుడు ఈ సాటర్న్ కి నెక్స్ట్ ఇయర్ లో ట్రైన్ అవుతుంది కదా ప్రోగ్రెషన్ లో లాగా. అవును, సో అట్లా ప్రోగ్రెషన్ ఇక్కడ ఒక మెర్జీ తీసుకొచ్చాం మీరు కేపీలో వెస్టర్న్ మిక్స్ చేశారా? చేసాం. సో ఇప్పుడు ఇది 22 degrees ఉంది కాబట్టి ఇది కుదరదు కదా, అలా ట్రైన్ ఇవ్వదు కదా. అవునవును, దాటిపోయింది. సో దాటిపోయింది కాబట్టి ఇచ్చేదానికి అవకాశం వస్తే నెక్స్ట్ అపోజిషన్ వస్తుంది తప్ప వేరేది వచ్చేదానికి ఏముంది. తర్వాత మార్స్ అపోజిషన్ వస్తాడు కదా. సో వేరే ఏమి కంట్రోలింగ్ సపోర్టింగ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు ఈ చార్ట్ లో కదా. అవును సార్. అవును, కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఇంప్రూవ్ ఆర్ మిరాకిల్ చేసేదానికి ఏమీ లేదు అక్కడ. అవును సార్. అట్లా ప్రిడిక్ట్ చేసాం అనమాట. యా, అంటే నేను లాస్ట్ మీతోటి ఒక 3 ప్రశ్నలు తీసుకున్నా కదా. ఈ అనాలిసిస్ అండ్ అవన్నీ కరెక్టే, అంటే అది ఎలాగో కరెక్టే. నాకు ఇంకా ఎగ్జాక్ట్ గా ఏదనిపించింది అంటే టైం చార్ట్ కూడా సార్. అంటే ఇప్పుడు నా లగ్నం నా మూడు నుంచి లాగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో దాన్ని బట్టే అసలు మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం సమ్మరీ ఎలా అవుతుంది అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలిసిపోయి అది కూడా అంటే చాలా సిగ్నిఫికెంట్ గానే ఎగ్జాక్ట్ గా స్టోరీ లైన్ చెప్పినట్టు తెలుస్తూ పోతుంది. దాంతో కూడా తెలిసిపోతుంది. 2-3 గారు వచ్చేసారా? ఆవిడది ఒక ప్రశ్న ఇచ్చారు. సో ఇది ఎవరైనా డీటెయిల్ గా ట్రై చేస్తారా? చేయరు. మీరు మోస్ట్లీ చెప్పేశారు కదా. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా నాకే ఇచ్చారు, మీకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నేనే అనలైజ్ చేయాలి. ఓకే, సో 2-3 గారు ఇచ్చారు నాకు. ఓకే, చేద్దాం సార్, మీరు ట్రై చేయండి. ఇదంతా ఓకేనా? నెక్స్ట్ చార్ట్కి వెళ్ళిపోదాం.
ఈయన మనకు ప్లేస్ చేసి పెట్టలేదు అనుకుంటా. లేదు సార్, అవ్వట్లేదు, అది దాంట్లో చూస్తున్నాను చాలా నేను. బాగుండే. మధ్యలో హైదరాబాద్ వచ్చింది తీసేయమని చెప్పింది మీ కాస్టింగ్ టైంలో. నేను పోయి అది తీసేసరికి అది పోయింది. ఇక్కడ తీయమంటే ఎక్కడ తీసారు? పర్లేదులేండి, మేము కోఆర్డినేట్స్ కొట్టుకుంటాం ఇక్కడ. ఏం సార్ మీకు ఏమైనా ఇన్బిల్ట్ జీపీఎస్ ఉందా? ఇన్బిల్ట్ జీపీఎస్ ఉందా అంటే? ఇగో సెట్టింగ్స్ లో కోఆర్డినేట్స్ టైప్ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా. ఓకే సార్. అదే అదే ఇన్బిల్ట్ జీపీఎస్ అంటే మీరు అట్లా ఎట్లా కొట్టారు నెంబర్లు? ఏదోలేండి ఇక. రోజు అక్కడే ఉంటే అలవాటు అయిపోయిందండి చూసి చూసి. ఎక్కడున్నా కానీ ఎక్కడున్నాయి అక్కడ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు కదండి. ఓకే, సో 3023 గారు ఆవిడ నంబర్ ఇచ్చింది ఎంతో తెలుసా? 182 అండి. 182. ఏమంటే మీరు random గా బుక్ తీసి ఇచ్చారు కదా, అనుకునేవ్వలేదు కదా? ఆడండి. అనుకోలేదండి, జస్ట్ ర్యాండమ్ గా ఏం అడుగుతుంది క్వశ్చన్ విచిత్రంగా ఉంది, రెగ్యులర్ క్వశ్చన్ కాదు ఇది, అర్థమైందా? అందుకనే అదే విచిత్రంగా లేదు మాకు. చూడండి. డస్ ద స్టాక్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద కరెంట్ ప్రైస్ $9.12 నుంచి, ఓకేనా, టు $18 ఆన్ మండే, అర్థమైందా? ఆర్ ట్యూస్డే, చాలా కండిషనల్. అర్థమైందా? మామూలుగా కాదనమాట టెస్ట్. ఈ మండే ట్యూస్డే ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పెరగదా? ఇంకా అంతే. ఈ ప్రశ్న ఎవరికి పనిచేయదు ఆవిడ తప్ప, ఎందుకంటే ఆ మండే తర్వాత ప్రశ్నే పనిచేయదు, ఇక గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి. అంతే, పని చేయదు. మండే ట్యూస్డే మాక్సిమం మండే అంతే. నెంబర్ వచ్చేసేసి ఎంత ఇచ్చారు? ఈ స్టాక్ పేరు వచ్చేసేసి JLHL అనే కంపెనీ అట, ఓకే, ఇస్తూ ఉంటారు. సరే 182 అండి నెంబరు, ఓకేనా. సో చూడండి, అనలైజ్ చేయండి, స్టార్ట్. 182 నెంబర్కి ఈ కంపెనీ మండే ట్యూస్డే, మనకి పెద్ద దశాభుక్తులు అనలైజ్ చేయని అవసరం లేదు, మనం అంతర సూక్ష్మకి వెళ్ళిపోయి ఆ అన్ని దశాభుక్తులు మనకి సిగ్నిఫై కాకపోతే టాటా బై బై చెప్పేయడమే, ఓకే. ఇక మళ్ళీ ఫ్యూచర్కి కూడా పనిచేయదు ఈ ప్రశ్న, ఓకే. లగ్న కస్పల్ సబ్లాడు వచ్చేసేసి సాట్రను, ఓకే. సాట్రన్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్, తర్వాత మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ సాట్రను వీనస్ మూను. ఏం చెప్తున్నారు చూడండి. మూను వీనస్ 8 చెప్తున్నాడు, సాట్రన్ 7, 3 చెప్తున్నాడు. మూన్ ఏం చెప్తున్నాడు? మూన్ 5 చెప్తున్నాడు. మీరు ఈ ప్రశ్న ఇచ్చినప్పుడు అసలు ఇది ఏదో అవుతుందని బాగా కంగారు టెన్షన్ పడినట్టండి మీరు. అసలు చాలా టెన్షన్ పడుతున్నట్లు లెక్క అనమాట. బాగా పెట్టి నష్టపోయినట్టున్నారు మీరు దీనిలో. 8 పెట్టాను, ఇంకా నష్టమో లాభమో అది మండే రోజు తెలుస్తుంది. ఇప్పటికైతే మైనస్ లో ఉందా మీ అకౌంట్, లేదంటే ప్లస్ లో ఉందా ఈ దీనిలో? లేదు, ఇప్పుడు మైనస్ లోనే ఉంది ప్రస్తుతం. అంటే దాన్ని DCA చెయ్యాలి, కానీ ఎంత వరకు చేయాలని ఆలోచిస్తున్నాను. వద్దు అండి, ఇప్పుడు ఎట్లా ఇచ్చారు కాబట్టి మేము చెప్తాం. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని డెసిషన్ తీసుకోండి తర్వాత. సరే, ఫస్ట్ అయితే ఇప్పుడు 10th హౌస్ కస్పల్ సబ్లాడు పట్టుకోండి నాతో పాటు ఫాస్ట్ గా. 10th హౌస్ కస్పల్ సబ్లాడు వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్, గుర్తుపెట్టుకోండి ఇట్లా సబ్లాడ్లు అన్ని రాయకుండా. తర్వాత సెకండ్ కస్పల్ సబ్లాడు రాహు ఇన్ ద సబ్ ఆఫ్ వెరీ గుడ్. రాహు ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు ఇప్పుడు? 4, 3 అట్లా రిప్రజెంట్ చేస్తాడు కదా, పెద్ద 2 రిప్రజెంట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు? 3వ భావంలో ఉంటే ఆయన 2లో ఉన్నాడు, ఈ రిప్రజెంట్ సాట్రన్ కదా, కాబట్టి ఓకే సరే పర్వాలేదు. ఓకే, ఎవరు సెకండ్ కస్పల్ సబ్లాడు పొజిషనల్ స్టాటస్ లో ఉన్నాడు, అంతేనా? సో 1 స్టార్ లో రిప్రజెంట్ సాట్రన్, ఆయన కూడా ధనాధిపతిని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి గుడ్. తర్వాత 7th కస్పల్ సబ్లాడు సాట్రన్ ఈజ్ ఫాలోయింగ్ మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ ఆయన 7 ని రిప్రజెంట్ చేశాడు, అది పెద్ద గ్రేట్ ఏమీ కాదు, ఓకే. 10th కస్పల్ సబ్లాడు వీనస్, సాట్రన్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్, సో వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్. వీనస్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? మళ్ళీ 8. వీనస్ 8 రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి 8 భావంలో ఉన్నాడు అనమాట. 8th భావంలో ఉండి 8ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే 10th కస్పల్ సబ్లాడు టాటా బై బై చెప్పేశాడు ఆల్రెడీ. ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ ఈజ్ రిప్రజెంటింగ్ 7, అటనే 3 అనమాట. అవి కూడా పెద్ద అనుకూల భావాలు ఏమి కాదు కదా, ఎక్కడ 2, 10, 11 ఏం రాలేదన్న, ఏమి అనుకూలం రాలేదు. అంటే సెకండ్ కస్పల్ సబ్లాడు ఓకే,
సెవెంత్ కస్పల్ సబ్లాడ్ సాట్రాన్ నాట్ ఓకే. అండ్ సిక్స్త్ కస్పల్ సబ్లాడ్ జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్, ఆయన అసలు నాట్ ఓకే. అది పోయింది. జూపిటర్ సాటర్న్ ఫాలో అవుతున్నాడు, అది నాట్ ఓకే. 10th 11th కస్పల్ సబ్లాడ్ మరి మార్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు, ఫాలోయింగ్ జూపిటర్, ఆయన అసలు సప్తమ భావంలో ఉన్నాడు. మార్స్ ఏం చెప్తున్నాడు, మార్స్ కొంచెం 6th భావంలో కనెక్ట్ అయ్యాడు అనమాట. మార్స్ కొంచెం బాగున్నాడు ఎందుకంటే 6 కనెక్ట్ అయింది కాబట్టి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటిది, సో ఇక్కడ ఈ టేబుల్కి వచ్చేయండి ఈజియెస్ట్గా ఉండడానికి. మీకు రాహు రిప్రజెంట్స్, తర్వాత సాట్రన్ రిప్రజెంట్స్ బెటర్ అనమాట కంపారిటివ్లీ. ఓకే, తర్వాత నెక్స్ట్ 6 మార్స్ కొంచెం వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ 10 లేదు, 11 ఏం అనుకూలంగా లేదనమాట. సో ఇప్పుడు మనకి ఏంటిది, రాహు తగలాలి ఇప్పుడు మనకి కొంత, అంతే పెద్దగా మార్స్ తగలాలి. ఇప్పుడు దశాభుక్తులు చూడండి, మార్స్ అంటే ట్యూస్డే లోపు కదా ఇది. అంతే అందుకే కదా డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోదాం అనమాట, ఆ డేట్కి వెళ్ళిపోదాం అంతే. ఇక తర్వాత ఇక ఈ ప్రశ్న రీయూజబుల్ ప్రశ్న కాదు ఇది, అర్థమైందా. సో షీఈ్ నాట్ ఎ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్, సో టెంపరీగా ఏదో చేసుకున్నట్టు అనమాట. సార్ మార్క్స్ ఎందుకు తీసుకున్నారు సార్? అంటే మార్స్ 6 గెయిన్స్ కదా వచ్చింది కదా, కాంపిటీషన్ తట్టుకుంటున్నట్టు కదా, అర్థమైందా. 2 and 6 కి ట్రై చేస్తున్నా. అంతే ఈ రోజు క్లాస్ అయితే ఈ హారరీలు చెప్పుకొని టాటా బై బై. ఏదన్నా ఉంటే Q&A అడుగుదురు. తర్వాత నెక్స్ట్ దశాభుక్తి చూడండి, మార్స్ ఓకేనా, ఓకే. మార్క్స్ ఓకే, గుడ్. తర్వాత జూపిటర్ కాదు, తర్వాత ఇప్పుడు సాటర్న్ కదా తీసుకోవాల్సింది. ఓకే ఓకే, నాట్ గ్రేట్. సాటర్న్ నాట్ గ్రేట్, కాంపిటీషన్ లో ఉన్నాడు. ఓకే, తర్వాత సాటర్న్ లోపల రాహు. ఇప్పుడు రాహువా ఇప్పుడు జరిగేది జూలైలో. రాహు బాగున్నాడు కదా, బాగున్నాడు. రాహు లక్కీ, రాహు బాగున్నాడు, ఉన్నంతలో రాహు బాగున్నాడు. రాహులో మళ్ళీ రాహులో 16 వరకు ఇక్కడే, అర్థమైందా. రాహులో మనకి మండే ట్యూస్డే అంటే 12-13వ తారీఖు లోపు. మెర్క్యూరీ రిప్రజెంట్ జూపిటర్, అంతేనా. రాహులో రాహు అంతే. మెర్క్యూరీ కేతు అంతే కదా సార్, 13-14 అన్న అంతే కదా. అంతే ఇక అసలు 13 వరకే, అదేలే 14. కేతు రిప్రజెంట్స్ కూడా 8 కదా. సో కేతు నెక్స్ట్ వీనస్, ఇద్దరే కదా. ఇగో మ్యాటర్ ఏంటంటే దాని తర్వాత అంటే లైక్ మీరు రాహు దాకా తీసుకుంటే, అంటే రాహులో రాహు తీసుకుంటున్నారు. జూలై 16వ తారీఖు వరకే కూడా ఉంది ఇది, అర్థమైందా. వీకెండ్ వరకు. సో జూలై 16 వరకే ఉందన్నమాట. సో మీరు అటో ఇటో తేల్చుకోవడానికి జూలై 16 వరకే అండి చాయిస్, దాని తర్వాత ఇంకేమీ లేదు యాజ్ పర్ ద ప్రశ్న. జూలై 16 అంటే థర్స్డే వరకు, మండే ట్యూస్డే అంతే అక్కడ వరకే. ఏదన్నా పెరిగితే కొంచెం పెరగాలి, మనమైతే నమ్మబోవట్లేదు అనమాట. ఎందుకంటే పెద్దగా ఇక్కడెక్కడ మనకి వర్కౌట్ అయ్యే విధంగా ఏం లేవు కదా. ఇంకొక లాస్ట్ డే వచ్చేసేసి 16th అనమాట ఇక, ఎందుకంటే మార్స్ వచ్చాడు కదా అక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ అది అయిపోయింది, ఈ డేట్ అయిపోయింది. మనకున్న ఒకే ఒక్క బెస్ట్ డేట్ ఫార్వర్డ్ లో ఈ 15-16 తారీఖులు. సార్ ఇప్పుడు కేతు మీరు అడిగిన డేట్ ప్రకారంగా అయితే పెరుగుతుందని మాకైతే నమ్మకాలు ఏమీ లేవు. సార్ కేతు వీనస్ ఇద్దరు 18 రిప్రజెంట్ చేస్తున్నారు కదా. అవునండి, ట్యూస్డే. అవును. ఇప్పుడు మండే ట్యూస్డేనే కదా. ఇప్పుడు ఇవి ఇలాంటి ట్రేడ్స్ అన్ని స్వింగ్ ట్రేడ్స్ కదండి, మనం అంత లాంగ్ టైం పెట్టుకోలేము. ఐదర్ ఉంచుకోవాలి లేదంటే అమ్మేయాలి లాస్ కన్నా సరే. చూడండి మండే ట్యూస్డే నక్షత్రాలు ఒకసారి వేసుకుని చూడండి. మండే రోజు ఏమవుతుంది, 13వ తారీఖు అవుతుంది. ఓకే, ఆ రోజు నక్షత్రం మీ దేశానికి. సారీ, చేయొచ్చు, మీరు రీలోడ్ చేయొచ్చు, ఫిక్స్ అవుతుంది. ఓకే, అది అప్పుడే రీలోడ్ చేయలేనులే కానీ చూస్తాం. ఇది యుఎస్ కంపెనీనా అండి? అంతే అండి, యుఎస్. ఆ రోజు రాహు నక్షత్రం ఉందండి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. 13వ తారీఖు రాహు నక్షత్రం అనమాట. రాహు నక్షత్రం అనుకూలంగానే ఉంది కదా రాహు ఇక్కడ. కాబట్టి ఇక మండే ఒక్క ఛాన్స్, తర్వాత నెక్స్ట్ గురువారం ఒకటి అనుకున్నాం కదా 16వ తారీఖు. అవును. ఇప్పుడు ఛాన్స్ అంటే 9 to 18 చెప్పా కదా,
ఎంత ప్రెసెంట్ ప్రైస్ $9, 18 దాకా వెళ్తుందా అని కదా క్వశ్చన్. ఇప్పుడు 18 వెళ్ళదండి. దాకా వెళ్ళకపోయినా హాఫ్ ప్రైస్ అంటే మేబీ 14, 15 అట్లా తెలియదు కదా మనకి ఈ ప్రశ్న నుంచి. అవును, ఇప్పుడు సెకండ్ హౌస్ కస్పల్ సబ్లాట్ రాహు వచ్చాడు కదా, రాహు వచ్చాడు కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. ఇక మిరాక్యులస్ ఛాన్స్, రెగ్యులర్ ఛాన్స్ కాదు అది. ఎందుకంటే ప్రశ్న ఈజ్ నాట్ అబౌట్ నాట్ సిగ్నిఫైయింగ్ స్ట్రాంగ్లీ కదా, ఏం ఎక్కడ మనకి సింక్ లో లేదు ఇది, నమ్మలేకపోతే. మోర్లీ లైక్ అది డబల్ అవ్వాలి అంటే చాలా విత్ ఇన్ 1 day అంటే చాలా కష్టం కదా అది. 9 to అదే 18 యాక్చువల్ గా అంటే ముందు రోజు చాలా స్పైక్ అవ్వాలి అది. ఆ ముందు రోజు $4 నుంచి 25 దాకా వెళ్ళింది అది. Oh my God, okay. అవును. ఓకే ఓకే. సో ఇవి అంటే ఇది ఏంది? కాదండి. ఏంటిది ఆ కంపెనీ? అదే 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 ఆ కింద యాహూ ఫైనాన్స్ లో వచ్చింది. జూలాంగ్ కింద యాహూ ఫైనాన్స్ లో వచ్చిందండి. యా అది వచ్చేసి ఓకే, చూడండి కింద ఫస్ట్ డే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు. $5 $4 నుంచి అది వెళ్ళిపోయింది $44కి వెళ్ళింది. ఇలా అంతా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఉన్నారు కదండి. ఓకే, బుక్ అక్కడ కొనలేదు కదండి, అదే కదా ప్రాబ్లం. నేను కొన్నది 16 కి కొంటే అదేమో ఇప్పుడు 9 లో ఉన్నది. ఇప్పుడు 11 కి అయ్యింది కదా, ఎట్లా మళ్ళీ 11 కి డిప్ అవ్వలేదు. చూపిస్తా ఉన్నది. సో ఏమో అందుకని మేమైతే నమ్ముతలేము ఈ స్టాక్ ని. ఓకే. ఏం చెప్తారండి వీళ్ళు? ఇదేదో హోల్డింగ్ కంపెనీ అనుకుంటా కదా, అన్నిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటా పోతారు వీళ్ళు. అంతే హోల్డింగ్ Publicity కంపెనీలు enterprise వాళ్ళ స్టాక్ ని అమ్మవు అనమాట. ఈ పెరగవు ఇవి. వీళ్ళకి ఏంటిది వచ్చేదంటే డివిడెంట్ వస్తుంది అనమాట హోల్డింగ్ కంపెనీస్ కి, అది సంగతి. సో కాబట్టి హోల్డింగ్ కంపెనీస్ వాళ్ళ షేర్లు అమ్మరు, వాళ్ళకి ప్రాఫిట్లు రావు, ఏం ఉండదు. మా కంపెనీ వాల్యుయేషన్ పెరిగిందని చెప్తాంటారు అప్పుడప్పుడు, ఎందుకంటే మేము Okay. ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు పెరిగినాయి కాబట్టి. అంటే హోల్డింగ్ అంటే వాళ్ళు అమ్మకూడదనే లేకపోతే అమ్మరా? నో మీరు ఎక్స్ అనే కంపెనీ అండి, మీ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు టెస్లాలో ఇన్వెస్ట్ చేశారు, తీసేయరు కదా. స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేశారు, తీసేయరు కదా. అది పెరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు అట్టనే ఉంచుకుంటారు అనమాట. ఓకే ఓకే ఓకే. వాళ్ళు 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కూడా అట్లనే ఉంచుతారు. వాళ్ళు ఒక కంపెనీలో పెట్టిలంటే వాళ్ళు అట్లనే ఉంటారు ఇక, అంతే. వాళ్ళు డబ్బులు తెస్తారు పెడతారో అంతే, దట్స్ ఇట్. ఆ కంపెనీలు చేసే పనిలే అది. ఓకే ఓకే. వెల్త్ క్రియేషన్. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్లాంటి యూజ్ అవుతుంది అనమాట మనం చెప్పేటప్పుడు. ఓకే ఓకే. సో వాళ్ళు ఏదైనా కంపెనీ నుంచి తీసి వేరే కంపెనీలకు పెట్టే మూమెంట్లు ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటి స్పైక్. ఎస్, ప్రాఫిట్ వచ్చిందని ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్కౌట్ అవుతుంది కదా, అట్లా ఏదో జరుగుతుంది. వాళ్ళ న్యూస్ అట్లా ఉంటుంది. మనం రివర్స్ చేస్తే అండి, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చేస్తే దీని మీద ఎలాగో పోయిద్దని తెలిసినప్పుడు అలాంటి రిస్కులు మనం రికమెండ్ చేయం కదా. ప్రశ్న నుంచి అది రికమెండ్ చేయకూడదు కదా, దానికి వేరే వాల్టాలిటీ వేసుకోవాలన్నమాట. అంటే ఇది ఎందుకోసం అడిగారో అందుకోసమే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి చెప్తాను, మీరు అన్నట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియా ముంబై గెలుస్తుందా లేదంటే బెంగళూరు గెలుస్తుందా, ఇట్లా మీరు ఒక బెట్టింగ్ చేశారు. ఓకే, మీదేం వచ్చిందనంటే ముంబై గెలవదని వచ్చింది. అప్పుడు మీరు యాక్చువల్గా ఏం చేయాలంటే పక్కకు వచ్చేయాలి. అంతేకాకుండా బెంగళూరు గెలుస్తుంది కాబట్టి బెంగళూరు మీద బెట్టింగ్ చేస్తానని చెప్పేశారనుకో, ముంబై గెలుస్తుంది, బెంగళూరు ఓడిపోద్ది అనమాట. సో బేసికలీ మీరు గెలవట్లేదు అనేది వచ్చింది ప్రశ్న. మీరు అనుకున్నది గెలవదు, అది యాక్చువల్ ప్రశ్న. అంతేగాని బెంగళూరు గెలుస్తుందా ముంబై గెలుస్తుందా అని. సో మన ఫేటే కరెక్ట్ లేదని చెప్పేసింది అనమాట అది. ఇది ఎక్సలెంట్ ప్రిడిక్షన్ వినోద్ గారు. అవును, చాలా మంది అట్టనే గేమ్ చేస్తారు కదండి. సో గేమ్ ప్లే చేసి ఫెయిల్ అవుతా ఉంటారు అనమాట. అట్లా గేమ్ చేస్తే కుదరదు. ఆస్ట్రాలజర్ని నేను ఆట పట్టించానంటే నీకైతే కావాల్సినంత వరకు ఈ ప్రశ్న నాది, అనుకూలంగా రాకపోతే నాకు సంబంధం లేదు, కంపెనీది. అదే ఆపోజిట్ ప్లే చేస్తాను. ఎస్ అంటే క్యాలిక్యులేషన్ కాబట్టి కేపీ ప్రశ్నలో ఏమి ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు, ఇది ఇలానే ఉంటుంది. ఎస్ ఆర్ నో, టైమింగ్ ఆఫ్ నాది సేమ్ క్వశ్చన్ 2950 గారి క్వశ్చనే. ఇప్పుడు మీరు పడిపోతుంది అన్నారు కదా, రివర్స్ చేయొచ్చు కదా ఆప్షన్స్ అని. అవును, అట్లా చేసి ఆమె ఇంకా పూర్తి స్థాయిలో ఇరుక్కుపోద్దాం ఆవిడ, ఎందుకంటే ఆమెకు అనుకూలంగా లేదు కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది అనమాట. పెట్టేది కూడా లాక్ ఆమెకి ఇక్కడే బుక్తి 16వ తారీఖు లోపు ఆమె బయటికి రాకపోతే అది ఇప్పుడు మళ్ళీ ఆ $3 వచ్చేస్తుంది అనమాట. నేను 16 కాదండి, రేపు మధ్యాహ్నం వరకు చూస్తాను. ఓకే అండి, అదంతా మీ ఇష్టం, మీ ఫేట్ కదా. సో బేసికల్లీ మనం చెప్పేది అయితే మాత్రం ఒకటే, ఇక రాహు నక్షత్రం దగ్గరలో ఉన్నది అది ఒకటే కాబట్టి అక్కడే మీరు అటో ఇటో తేల్చుకొని పక్కకు రావాలి, ఏ మూమెంట్లో వస్తే ఆ మూమెంట్లో.
రేపు రాహు నక్షత్రం ఉంది కదా, ఆల్రెడీ $11 వరకు అందుకనే. వెళ్ళిందంటే ఆ, అది రేపు మళ్ళీ 15 దాకా పాజిటివ్ గా వెళ్ళినా వెళ్ళబోతుంది చాలు, అది 15 దాకా వెళ్ళినా మినిమల్ లాసే వస్తుంది. రేపు వెళ్తుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, అంటే వెళ్తది అంటే మరి మీ దాటేస్తున్నాను అనుకోవట్లేదు, ఆల్రెడీ 11 లో ట్రేడ్ అవుతోంది కదా. అవును. ఉమ్. సో ఏదో పాజిటివ్ న్యూస్ ఉంది, రేపు ఎట్లనో మార్కెట్ కూడా పాజిటివ్ అనే అన్నట్టుగానే అనుకుంటున్నాం కాబట్టి మోస్ట్లీ. అప్పుడు మీకు ఇంకా ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి మీరు. మీకు ఇంకా ఈ లగ్నం అనేది రాహు నక్షత్రంలోకి వస్తుంది కదా, మధ్యాహ్నం అవును, వరకు అవును, చూస్తానన్నారు ప్రతిసారి. కదా. ఆ లగ్నం అవును. రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు కూడా ఏదైనా యాక్టివేషన్ ఒకవేళ దొరికితే, ఇది నేను యుఎస్కి వేసాను, మీరున్న ప్లేస్కి వేసుకోండి. Place టొరంటోకి అట్లా తీసుకోవాలి. వేసుకుంటే మీకున్న ఉమ్, ప్లేస్కి వేసుకోండి. ఆడెక్కడ ఉన్నాడు మనకు అనవసరం, మీరున్న ప్లేస్కి రాహు ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూసుకొని వేసుకుంటే ఉమ్. అయిపోతుంది. కానీ ఇప్పుడు చార్ట్ అంతా మీరు ఇండియాకి వేశారు కదా, మరి అవును, ఇప్పుడు నేను నేను కెనడాకి ఎక్కడ వేసుకుని వేస్తే రాహు మీకెందుకు, నక్షత్రం అంత మీకు కాదు. కావాల్సిన ప్రిడిక్షన్ మీకు ఇచ్చాం కదా, దట్స్ ఇట్. మాకు అంటే ఇక్కడ ఇప్పుడు ఏ మీరు రాహు గ్రహాలు నక్ష వచ్చినాయో మీ లొకేషన్కి ఆ గ్రహాలు ఎక్కడ అనుకూలంగా ఉన్నాయో చూసుకుంటే అయిపోతుంది. అచ్చా, ఓకే. ఈ టైం చార్ట్ లో ఆ స్వాతి నక్షత్రం ఉంది కదండి, అక్కడ లగ్నం పడేలాగా మీ టైం చార్ట్ మీ ఊరికి మార్చుకోండి. అదే టొరంటో. వేస్తున్నా. ఎస్. తర్వాత మీ చాట్లో అనుకూలంగా ఏదన్నా ఉంటుంది కదా, కేతు అనుకూలంగా ఉన్నాడు అనుకో, ఆ లగ్నం సింహ లగ్నం కేతు నక్షత్రంలో పడేటట్టు అట్లా పెట్టుకోండి. అట్లా అనుకూలంగా పెట్టుకోండి. అనుకూలంగా ఉన్న టైంలో మీకు మూమెంట్ చూసుకొని, ఇక మీరు ఎట్టని రేపే అంటున్నారు కాబట్టి దానికి ఒక చిన్న ఎక్స్ట్రా హింట్ అనమాట అది. ఇప్పుడు సింహలగ్నం పెట్టుకున్నాం అనుకోండి, చంద్రుడు వచ్చేసి రేపు ఆరుద్రలోనే ఉంటాడు ఉన్నా కదా, ఏం ఇంకా కాదు, స్టార్స్ మీకు లగ్న నక్షత్రం కేతు నక్షత్రం అట్లా పెట్టుకోండి, అది చూసుకోండి. అప్పుడు మూమెంట్ ఎట్టున్నది చూసుకోండి, అండ్ డెసిషన్. మీకు ఆ రాహు కేతు ఎలా వస్తున్నాయో చూసుకోండి. ఓకే. యా. ఇంకా సరే ఎలా అండి, రేపు అనిపించింది ఈ ట్రై రోజు చేస్తాను. క్లాసు? అంటే ఈ రెండు బాగా నిన్ననేమో అనిపించింది. జరిగిపోయిన ప్రిడిక్షన్స్ ఇచ్చాం, ఈ రోజేమో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇచ్చాం అనమాట. ఇది ఇంకా జరగాలి, ఇంకా జరగలేదు కదా. ఎల్లుండి మళ్ళీ కలుస్తాం కదా ఎట్లా అప్పుడు. యా అండి, యా. నెక్స్ట్ వీక్లో చూద్దాం ఆడికి ఏమైందో, మనం చెప్పిన రాహు నక్షత్రానికి ఆ స్టాక్ ఏమవుతుందో అట్లాంటివి Yes. పట్టుకోవచ్చు. ఆ రూలింగ్ ప్లానెట్ వచ్చినప్పుడల్లా ఆ స్టాక్ ఏమి అప్డేట్ వస్తుందో చూడొచ్చు అనమాట. రేపు పొద్దున్నే ఉందండి, మార్నింగ్ 8:49కే ఉంది మఖాలగ్నము. ఓకే, సో చూడండి. సరే. ఇంకా దట్స్ ఆల్ ఫర్ ద డేనా? అంతే అండి. కాదు మీరు 8:40కి చూస్తే ఎట్లండి, అప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వదు. ఇవన్నీ ప్రీ మార్కెట్ ట్రేడింగ్ అయిపోతుంటుందండి. ఓకే, ఓకే. అలా అయితే ఓకే. ఇది 24/7 కదా, అంటే ఒకసారి మార్కెట్ ఓపెన్ అయితే ఈ రోజు రాత్రి ట్రూ. మరి మీ బ్రోకర్ మీకు అది అలౌ చేస్తున్నాడా? ఇంకేమైనా ఆ, డౌట్లు చేస్తాను. ఉన్నాయా ఎవరికన్నా? ఈ క్లాస్ లో ఏం లేదండి, క్లియర్. ఓకే. అంటే ఇంకో 2 కొత్త టాపిక్స్ చెప్పారు. ఇప్పుడు మైన్యూట్ కి వెళ్దాం. ఓ అద్భుతమైన ప్రిడిక్షన్ ఇచ్చారు మీరు. యా, ఏది? రేట్ అదా? అది ఇది కూడా స్టాక్ ది కూడా రేపు లగ్నం పెట్టుకోవడం అది కూడా. అవును, ఎస్. ఈ స్టాక్స్ ది బాగుందండి, ఇది హాయిగా లైక్ డైరెక్ట్ దశాభుక్తులకి వెళ్ళిపోవడం, దశాభుక్తులకి వెళ్ళిపోవడం, పునర్దోషాలు, ఫేవరబుల్ గా ruling ఉందా లేదా planets ఇవన్నీ చూసుకోవడం. పెట్టుకోవాల్సిన పని లేకుండా ఉంది. మామూలు జాతక చక్రాన్ని చూస్తున్నట్టే ఉంది మోస్ట్లీ ఇది. అవును, ప్రశాంతంగా ఉంది కదా. In-depth గా కాకుండా అవును. కొంచెం ఎస్. పాపం ఇరుక్కుపోయిన స్టాక్స్ 2-3 ఏళ్ల నుంచి చాలా మంది దగ్గర ఇరుక్కుపోయి ఉంటాయి. వాళ్ళందరికీ మనం ఒక డోర్ ఓపెన్ చేసి హెల్ప్ చేయొచ్చు అనమాట. అయ్యో, ఎస్. అంటే చాలా మంది ఇన్వెస్ట్ చేసి పెరగట్లేదు అని ఉంటారు కదా చాలా మంది. విషయం ఏంటంటే నేను లాసులతో బుక్ అయి బయటకు వచ్చేసా క్లాసులు స్టార్ట్ అయ్యే ముందు. పోతే పోయిందండి, నేను ఉండుంటే బాగుండేదని ఇప్పుడు ఫీల్ అవుతుంది. అందుకే అయ్యో. ఓ, కొనుక్కోవాలి. అదే. సరే. ఇంకా ఆల్ ఎవరికి ఏమీ డౌట్లు లేవు అంతేనా? వెళ్ళిపోదామా ఇక? రికార్డింగ్ ఆపి మీరు ఎక్స్పోర్ట్ చేయాలేమో. రికార్డింగ్ ఆపి ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం ఇక. ఎస్ అండి. గెస్ట్ గారు ఎలా అనిపించింది మీకు ఈ రోజు? యా సూపర్ అండి. థ్యాంక్ యూ మీ అందరికి. వినోద్ సార్ థ్యాంక్ యూ, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అసలు థ్యాంక్ ఈ యూ, మాత్రం పార్టిసిపేట్ చేయడానికి. థ్యాంక్ ఈ యూ. కొత్త కాన్సెప్ట్ ఒకటి, ప్రోగ్రెషన్స్ అంటే కేపీలో ప్రోగ్రెషన్స్ అనేది ఒకటి ఇచ్చారు. కొత్త ఇంకా వినోద్ నేనంటే గారు, అవును, ఇది అప్పుడప్పుడు కేపీ చూస్తారా ఒకసారి? ఇది ప్రోగ్రెషన్స్ చూస్తారా ఆవిడ ఇచ్చిన ప్రశ్నకి? సారీ కదిపిసా. చూపిస్తున్నానండి. సారీ అండి గెస్ట్ గారు, ఏదో తక్కువ పర్లేదు గుర్తుకొచ్చింది నో అనగానే. ప్రాబ్లం. టెస్ట్ పెట్టారండి మీరు. 2 degrees ఉంది. ఏం సరే జూపిటర్ తో స్క్వేర్ 10,000. అవును, మెల్లగా రాబోతు. రాహు ఆ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తే ఇంత మంచిగా అవుతుంది రివర్స్ లో. అవును, అది రివర్స్ స్క్వేర్ కదా, అది రివర్స్ లో వచ్చి స్క్వేర్ అవుతుంది అనమాట. అవును.
అవును, అదే అదే రెండు బ్యాడే కదా డబల్ సార్, ఇంపాక్ట్ జూపిటర్ అది. వీనస్ రెండు బ్యాడే కదా. మ్మ్. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగా లేదు కదా. అవునండి, క్లియర్ అండి, మీరు టెన్షన్ పడాలండి. అది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మేము ఎందుకంటే అసలు కన్ఫ్యూజింగ్ గా ఏం చెప్పమండి, వన్ డైరెక్షన్ లో చెప్తాం మేము, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఆ బుక్ లో లాస్ట్ కి ఆ ప్రాణదశ ఏదైనా వర్కౌట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ రాహు నక్షత్రం ఒకటే కొంచెం ఏదో ఊరటిస్తోంది అంతే మనకి. అంతే అంతే అయితే అంతే. రేపు ఆ మఖాలగ్నం అయిపోగానే మఖాలగ్నంలోనే ఏదైనా డెసిషన్ తీసేసుకుంటే అయిపోతుంది మీరు లాస్ట్ అవర్ వరకు ఆగొచ్చుగా రేపు, ఎందుకు అంత? అంటే అది ఇంకా పూర్తిగా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా లాస్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. రేపు ఆరుద్ర నక్షత్రం ఉంది కదా. రేపు ఆరుద్ర. ఇప్పుడు మరి ఈ సెక్స్టైల్ ఈ స్క్వేర్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకా 4 days ఉంది కదా, 4-5 అది days ఇంకా టైం ఉందిలేండి. రేపటి ప్రోగ్రెషన్స్ లో ఇమీడియట్ గా ఏమైనా ట్రైన్ లో అట్లా ఏమైనా ఉన్నాయా అని అదే check నెక్స్ట్ చేయడానికి. డేకి మీకు ఇంకొకటి చెప్తాను, ఓకే. నేను మొన్న స్పేస్ ఎక్స్ ఇట్లనే ప్రిడిక్ట్ చేశా. 10th హౌస్ అనేది మన ఆయన కూడా ఉన్నారు, లేరు, వెళ్ళిపోయింది ఆయన, వెళ్ళిపోయింది. హరి గారికి ప్రిడిక్ట్ చేసాం అనమాట. ఆయన ఏం చెప్పామంటే, మీకు ఇక్కడ ట్రిక్ చెప్తా చూడండి. సో 10th హౌస్ ఇక్కడ 2 degrees ఉంది కదా, మనం 1 year కి ప్రోగ్రెస్ చేసి చూస్తున్నాం కదా, 1 day కి ప్రోగ్రెస్ చేసి చూస్తే కూడా మీకు ఈ ప్రోగ్రెషన్ సింక్ అవుతుంది. ఇంకోసారి చెప్పండి సార్. 1 year కి మీరు ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటదని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవును, 1 day కి దీన్ని ప్రోగ్రెస్ చేయమంటున్నా. అంటే 1 day 16th ఎవ్రీ డేకి దీన్ని ప్రోగ్రెస్ చేసి దీన్ని వాడమంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 degrees కదా, కరెక్ట్ గా 5th day వచ్చినప్పుడు ఆ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు 12th కి వేసాం కదా, 17th 18th కి ప్రాపర్ గా కిందికి వచ్చేస్తుంది అది. ఓకే ఓకే. సో 1 day కి 1 year ఎట్లయితే వేస్తామో 1 day కి 1 day 1 day వేయమంటున్నా, 1 day కి 1 degree చేయమంటున్నా. ఓకే ఓకే ఓకే, అర్థం. అట స్పేస్ ఎక్స్ ని మనము ప్రిడిక్ట్ చేసి 8 days తర్వాత పడిపోతుంది. తర్వాత నెక్స్ట్ దీనికి ప్రాఫిట్స్ ఇవన్నీ తొందరగా లేవు, చాలా టైం పడుతుంది, అది ఇదని చెప్పి ప్రిడిక్ట్ చేసాం అనమాట. ముందైతే ఆ రోజు అయితే మాత్రం అసెండెంట్ తో దేంతో మంచి ట్రైన్, యురేనస్ తో ట్రైన్ ఉంది అనమాట. అది ధనుర్లగ్నం వచ్చినట్టుంది. 10th హౌస్ యురేనస్ తో 8 degrees ఉంటే ట్రైన్ లో ఉంది, చాలా సూపర్ గా వెళ్ళిపోద్ది అని చెప్పి ప్రిడిక్ట్ చేసాం సంథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు వినోద్ గారు చిన్న డౌట్, దీంట్లో అతి తెలివితేటలు యూజ్ చేసి ఆఫ్టర్ 24 days సన్ కి ట్రైన్ ఇస్తుంది, అప్పటిలోపు మెర్క్యూరీ కూడా స్ట్రైట్ అయిపోతాడు, ట్రైన్ ఇస్తుంది, అప్పుడు బాగుంటది, అవును, హోల్డ్ చేయండి అన్నట్టుగా మనం చెప్తే పనికి ఇదే అనమాట, బ్రిడ్జింగ్ బిట్వీన్ ద గుడ్ అండ్ బ్యాడ్ అనమాట. యాక్చువల్ గా ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఈ అతి తెలివితేటల వాళ్ళు ఏం చేస్తారంటే, 2019లో మనం ఏం చెప్పామంటే బ్యాడ్ టైం చెప్పామనుకో, 2022లో మీకు పెరుగుద్దని చెప్పామనుకో, ఎట్టయినా నాకు బ్యాడ్ టైం కదా 22లో పెరుగుద్దని చెప్పి ఆయన వెళ్ళి ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తాడట. అర్థమైందా? చేసాడు కూడా, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఎట్లయినా 2022లో 3 ల్యాండ్ అంటే పెరుగుదానికి టైం పడుతుంది కదా సార్, ఎట్లయినా అప్పుడు గుడ్ టైం వస్తుంది. ఈ మధ్యలో నీ ల్యాండ్ రైట్ ప్లేస్ లో కొనకపోవచ్చు, నువ్వు లిటిగేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, 10 రూపాయలు డబల్ అవుతాయి ఎప్పుడు ఉంచుకుంటే. లేదు ఆ 1 రూపీ మిగిలింది అనుకో, 1 రూపీ డబుల్ అవుతుంది, 2 రూపాయలు అవుతాయి. అది పవర్ ఆఫ్ అతి తెలివితేటలు అనమాట. సో కాబట్టి ఈ మధ్యలో ఆవిడది కాస్త $1 అయ్యి, ఆ రోజు మీరు అన్నట్టుగా $1ది $2 అయినా కానీ ఆమె నవ్వాలా ఏడవాలా? అర్థమైందా? చూసారా అండి, నేను చెప్పినట్టుగా మీకు 100% గ్రోత్ వచ్చిందని చెప్తారా మీరు? అంతే. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రశ్న ఖచ్చితంగా ఇన్ని డేస్ వరకే అని వ్యాలిడిటీ ఇచ్చేసింది. తను చెప్పిన తను ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసింది. ఈ ప్రశ్న ఎక్స్పైరీ డేట్ ఇచ్చింది కాబట్టి తర్వాత కొత్త ప్రశ్న వేసుకోవాలి, ఇది పనిచేయదుగా. ఫ్యూచర్ కి వాడలేని ఒక ప్రశ్న ఇచ్చింది. అందుకే అతి తెలివితేటలు అనే పదాన్ని వాడా, తెలుసుకోవాలి కదా. అవునండి, అంటే మీ దగ్గర నేర్చుకునే ముందుకెళ్ళాలి, లేకపోతే అక్కర్లేని దగ్గర యూజ్ చేస్తాం. ఏదో నాకున్న అతి తెలివితేటలతో చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్, నాకు నేనేం అడిగాను, మండే ట్యూస్డే అన్నాను కదా, కానీ మనం థర్స్డే దాకా వెయిట్ చేయొచ్చు, థర్స్డే అయితే పడిపోతుంది అంటున్నారు. లేదండి, అసలు మీ ప్రశ్ననే ఆ తర్వాత పని చేయదు ఫస్ట్. అర్థమైందా? మీరు మీ డెసిషన్ లో ముందుకు వెళ్ళిపోండి అంతే, మీరు రైట్ ట్రాక్ లో ఉన్నారు. రేపు ఆరుద్ర నక్షత్రం అండి, ఎంత ప్రాఫిట్స్ వస్తే అది పైకి వస్తుంది చూసారా, 40% తీయండి. అట్లా 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 మీరు ఎవరిని ఫాలో కాకండి, నేను చెప్తున్నా కదా, స్టాక్స్ లో ఎవరిని ఫాలో కావద్దు. అర్థమైందా? ఎవరు చెప్పినా 10%, మనది మాత్రమే 90%. మన డెసిషన్ మనమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ డెసిషన్ మీరే తీసుకోండి 2-3 గారు. ఎస్ అండి, అండ్ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. అవును, అంతే కదండి.
ట్రూ అండి, కరెక్టే. లేదు ఇప్పుడు ఆవిడకి మనం సజెషన్ ఇవ్వడానికి ఏం లేదా, అయితే ఇలా అవును. 40% లోకి రండి. ఆ రాహు నక్షత్రం 20%. రావడమే తను రైట్ ట్రాక్ లో ఉన్నట్టు అనమాట. తను క్లోజ్ చేయాలనుకుంటారా Okay, okay. మనం అనవసరంగా గైడ్ చేయొద్దు. మనం ఏం చేసేదానికి లేదనమాట దానిలో. ఓకే ఓకే, అర్థమైంది. ఎస్ ఎస్. సో నెక్స్ట్ వీక్ ప్రశ్న కావాలా వద్దా? మీకు వద్దని నాకు కావాలి, అర్థమైపోయింది. కావాలండి. అయ్యో కావాలి. కావాలి. అంటే ఈ రోజు ఇంటరప్ట్ చేయొచ్చండి. మీరు ఆల్రెడీ చూస్తున్న దాంట్లో నేను అనవసరంగా ఏవో జోకులు మాట్లాడి అలా చేయడం నాకు ఇష్టం లేక ఆపేసా, ఏం మాట్లాడకుండా. ఓకే అండి. నెక్స్ట్ వీక్ మాట్లాడతా. ఓకే అండి. అంతేనా? ప్రశ్న కావాలా? నెక్స్ట్ వీక్ కూడా ప్రశ్న కావాలి కావాలా? కావాలి కావాలి. Yes, Yeah. yes. నెక్స్ట్ వీక్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు వేసిన ప్రశ్నలు ఉంటాయి కదా సార్, ఆ, అంటే అంత వర్క్ మీకు ఇవ్వనా అవి మీరు ప్రిడిక్ట్ చేస్తారా? క్లాస్ లోనే ఇప్పుడు నెక్స్ట్ వీక్ రెగ్యులర్ లాగా కాకుండా ఇక ప్రశ్నల మీద మీకు ఎక్స్పర్ట్స్ అయిపోయారు కాబట్టి బర్త్ చార్ట్ ప్రశ్న ఇచ్చిన అట్లా కేసు సాల్వ్ చేస్తారా? అది కూడా బాగానే ఉంటది కదా అట్లా Yeah. ఇక 2-3 గంటలు తీసుకుంటారు కదా మరి. చిచి ఎలా సార్, మినిమం 4-5 అవర్స్ తీసుకుంటాం. అట్లా అయితే వద్దు, నేను మీతో ప్రాక్టీస్ చేయను నేను, అర్థమైందా? సో 30 minutes లో చార్ట్ చెప్పాలి, 30 minutes మహా అంటే 30 minutes లో ప్రశ్న చెప్పాలి. అట్టయితేనే నేను మీతో చేస్తాను. చెప్తామండి, లేదంటే మీరు మీ ఇంట్లో చేసుకోండి, నేను మా ఇంట్లో చేసుకుంటా. ఓకే మీరేమో ఓకే. 12 గంటలు ఏమో, ఎందుకంటే ఎట్టనో మీరు క్వశ్చన్లు అడగనప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయినట్టు అంతే, అర్థమైందా? దానికి 2 వైపులా ఉంది సార్. అవును. ఏమీ రాకపోవడం అన్ని వచ్చిందనం. అది ఇప్పుడు ఏం అర్థం కాలేదు మీకు, అంతే కదా? సార్ అది మీరు టెంప్లెట్ ఒకసారి పెట్టరా సార్, ఏమన్నా కొన్ని ప్రాక్టీస్. ఇప్పుడు వాట్సాప్ మన దీనిలో పెట్టాను కదా టెంప్లెట్, దీంట్లో ఉంది. ఇప్పుడు గూగుల్ మీట్ లో పెట్టాను. అవునా? ఓకే ఓకే ఓకే, సారీ. కాపీ చేయండి. సరే వచ్చే సార్ నాకే ఒక ప్రశ్న అడిగేది ఉంది సార్. ఈ వీక్ లో నేనే సప్లై చేస్తా మీకు ఒక ప్రశ్న, మీరు అదే నేర్పించండి వాళ్ళకి. ఓకే నేను చెప్పా కదా మీతో ఈ వీక్ లో తీసుకుందాం అనుకుంటున్నా సార్ అని చెప్పి. సో అందులో 2 ఉన్నాయి, నాకొకటి మా హస్బెండ్ కి ఒకటి ఉంది. నేను అదే సెపరేట్ గా మీతో మాట్లాడదాం అనుకున్నాను సార్, ఎలా తీసుకోవాలి కన్సల్టేషన్ అని. సో అంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను, మీరు వాడుకోవచ్చు, వాడుకున్నోడికి వాడుకున్నదా అని. తప్పకుండా. ఓకే సార్ సార్. అయిపోయినట్టేనండి క్లాస్. ఇంకా మా క్లాస్ కి మీరు ఏమైనా ఐడియాస్ ఇస్తున్నారా? ఎట్లా అనిపిస్తున్నాయి? ప్రాసెస్ లెందీ అవుతుందా? లేదు లేదు పర్ఫెక్ట్ గా ఉంది. నేను ఐడియా ఇచ్చే అసలు అక్కడ స్కోప్ ఎక్కడ వదిలేరు, మీరు అన్ని ఆల్రెడీ పర్ఫెక్ట్ గా కవర్ చేశారు. కేపీలో వెస్టర్న్ కూడా మిక్స్ చేశారు. ఇంకా ఇంతకంటే నెక్స్ట్ అంటే ఇంకా నాసాలో పని చేయాలి. సో సూపర్ సార్, సూపర్. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వచ్చే వారం మళ్ళా వీళ్ళు ప్రశ్న అండి, ఆ రోజు ఏది చెప్తే అది చేస్తాను. సో నేనేం ఫిక్స్ అవ్వట్లేదు. సరే నేనేదో నార్మల్ గా చెప్పాను.